జయశేఖర్ గారు, జయశేఖర్ బిల్లి చేస్తాం గారు, బయట మెట్రో చెన్నైలో ఉండి ఆశీర్వదించి కాపాడు, బిడ్డలందరికీ తోడు ఆశీర్వదించి కాపాడు. మా కుమారులని మీ ప్రియ కుమారుడు ఆయన యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం ప్రభా. ఎస్ గుడ్ ఈవినింగ్. వస్తుందా మేడం? పర్లేదా? వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఉన్నా సార్. ఓకే, థ్యాంక్ యూ కీర్తి గారు. నెట్ సరిగా రావట్లేదు సార్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఎవరికి అంటే నా దగ్గర నుంచా అంటే మీ దగ్గర? మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్. వస్తుంది, క్లియర్ వస్తలేదు ఇప్పుడు? ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు క్లియర్ ఉంది సార్. సార్ చెప్పినట్టు వీల్ స్టార్ట్ బుక్ ఆఫ్ రూత్ గురించి నేను కొంచెం సేపు టైం తీసుకుంటా, తర్వాత మీరు ఎవరన్నా తీసుకోవచ్చు ఇంకా, బికాస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం, అనదర్ 1.5 అవర్ ఈస్ మోర్. కాబట్టి రూత్ గురించి, బుక్ ఆఫ్ రూత్ గురించి సార్ చెప్పాడు కాబట్టి ఐ టేక్ బుక్ ఆఫ్ రూత్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. నాకు ఏది దేవుడు ఇచ్చాడో ఆ జ్ఞానం బట్టి నేను డిస్కస్ చేస్తానండి రూత్ గురించి. రూత్ మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్షిప్. మనం దీంట్లో చూస్తాం అంటే రూత్ గ్రంథంలో చూస్తాం, బుక్ ఆఫ్ రూత్ లో ఆవిడ ఎంత మంచిగా ఫ్రెండ్. ఆవిడ మదర్ ఇన్ లా కాకుండా ఫ్రెండ్ గా అట్లా బిహేవ్ చేసినట్లు ఉంది. కాబట్టి రియల్ గా రూత్ అని పేరు పెట్టినందుకు ఫ్రెండ్షిప్ ఆర్ ఫ్రెండ్ అది సరిగా సూట్ అయింది అనుకుంటున్నానండి. ఆథర్ ఈస్ అన్నోన్, ట్రెడిషనల్లీ శామ్యుయల్ అని చెప్తారండి. ఓకే, దిస్ ఈస్ రిటర్న్ బిట్వీన్ 1052 BC and 500 BC లో రాసిందండి. దిస్ రూత్ బుక్ ఈస్ having total chapters of 4 chapters out of 1189 chapters in the Bible, and having verses of 84 verses out of 31,102 verses in the Bible. దీనికి నేను టైటిల్ తీసుకున్నది మేబీ కరెక్ట్. నేను టైటిల్ తీసుకున్నది అంటే నా సొంతంగా రాశాను. టైటిల్ తీసుకుంది, దిస్ టైటిల్ ఈస్ పవర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. బుక్ ఆఫ్ రూత్ కు టైటిల్ వాట్ ఐ గివెన్ ఇస్ పవర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. అబౌట్ రూత్ వి విల్ టాక్ ఇన్ రూత్ గురించి తర్వాత మనము ఏంటంటే ప్రైమరీ క్యారెక్టర్స్ లో ఆవిడ గురించి, బోయస్ గురించి చెప్దాం అనుకున్నాను. సరే, రూత్ గురించి తర్వాత మాట్లాడతాం టైటిల్. ఓకే, ఆన్లైన్. నెక్స్ట్ ఈజ్ అవుట్లైన్. గాడ్ రివార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ సాక్రిఫైస్ ఫర్ అదర్స్. ఎగ్జాంపుల్, రూత్ మ్యారీడ్ బోయస్. అది కూడా తర్వాత స్పెషల్ ఫీచర్స్ లో మాట్లాడతామండి. స్పెషల్ ఫీచర్ లో వస్తుంది బోయస్ గురించి, రూత్ గురించి, అప్పుడు అది మాట్లాడతాం. అవుట్లైన్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ రూత్ వాజ్ 40 years old, whereas Boaz was 80 years old వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ కమ్స్ ద ప్రైమరీ క్యారెక్టర్స్. ప్రైమరీ క్యారెక్టర్స్ లో ఐ హావ్ టేకెన్ రూత్ అండ్ బోయస్ ఆల్సో. బుక్ ఆఫ్ రూత్ ఉంది, కానీ నాకు బోయాజ్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ చూపించాలి తలుస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే చెప్తా తర్వాత. ఐ టెల్ రూత్ గురించి అండ్ బోయజ్ గురించి. ఫస్ట్ రూత్ గురించి చెప్తాను చూడండి. వర్సెస్ నంబర్ ఫస్ట్ మొదట 16th వర్స్ చదవండి. రూతే కాబట్టి నేను రూత్ అని చెప్పాను. 116 అని చెప్తుంటే అది 116 ఒక్కసారి చూడండి. 16 and 17 నన్ను చదవమంటే చదువుతా. ఓకే, చదువుతారా? ఎవరైనా చదవగలిగితే వస్తుందా అక్కడికి? సౌండ్ చూడండి, నాకు తెలియదు. మేడం ఒకసారి చదవండి, వస్తుందా తెలుస్తుంది, లేకుండా నేను చదువుతా. దీవెనా గారు వస్తుందా సార్? 16 అంటే నాకు తెలుస్తుంది అప్పుడు వస్తుందా లేదా అని. ఐ విల్ బి నోయింగ్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఓకే సార్, చాలా అండి సార్. చూడండి హౌ ఫెయిత్ఫుల్ షీ వాజ్. రూత్ ఎంత ఫెయిత్ఫుల్ అని చూడండి. రూత్ వాళ్ళ అత్తగారు ఏమంటారు, రూత్ ఇంకా ఓర్ఫా ఇద్దరు ఉన్నారు కదా, ఓర్ఫా ఇద్దరు చెప్తారు కోడళ్ళకు, మీరు వద్దు ఇంకా వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి అక్కడ మీరు మళ్ళా మ్యారేజ్ చేసుకుని మీరు సంతోషంగా బతకండి, మీరు ఇంకా ఎంగేజ్ లో ఉన్నారు కాబట్టి మీరు బతకండి. నా దగ్గర ఇంకా కొడుకులు కూడా లేరు, లేకపోతే ఉన్నారా అంటే నా దగ్గర వెయిట్ చేసి ఇంకెవరైనా ఉన్నా అంటే వాళ్ళని చేసుకోవచ్చు. కొడుకులు లేరు, నేను కనే పరిస్థితి లేదని అంతకుముందు వర్సెస్ లో చెప్తా. కాబట్టి పొమ్మని చెప్తే ఓర్ఫా ఏం చేస్తుంది, అత్త నయోమికి ముందు పెట్టుకొని వెళ్ళిపోతుంది. వెరాజ్ రూత్, షీ వాజ్ సో ఫెయిత్ఫుల్. ఆవిడ మదర్ ఇన్ లా వదలదు. ఐ ఆల్రెడీ టోల్డ్, ఆవిడ మదర్ ఇన్ లా మదర్ లాగా చూసుకుంది రూత్ నయోమిని.
కాబట్టి రూత్ గురించి కొంచెం చదువుతాను చూడండి, కొంచెం చెప్తాను అబౌట్ రూత్. Ruth made a difficult choice when she decided not to return to land, choosing instead to endure the hardships of going to Bethlehem with her bitter widowed mother-in-law. Even though Ruth's husband had died and she did not have to stay with Naomi. Ruth husband చనిపోయిండు, ఆవిడే చెప్తుంది, అత్తగారు చెప్తుంది, పోండమ్మా కొడలారా, మీరు పోయి మీరు పెళ్లి చేసుకోండి, మీకు ఇండిపెండెన్స్ ఉంది, ఎందుకు మీరు పోయి మీరు హాయిగా యూ క్యాన్ ఎంజాయ్ యువర్ లైఫ్, ఇప్పుడు మీకు చాలా లైఫ్ ఉంది కదా అని చెప్తుంది. She made the courageous choice to be faithful and merciful to Naomi, to care for her. చూడండి, అత్త మీద అంత కేర్ అంతా ఇది తీసుకుంది, చూడండి ఎంత శ్రద్ధ తీసుకొని కేర్ ఫర్ హర్ అండ్ టు ఫాలో నయామీస్ గాడ్. గతి అండ్ ఫాలో నయామీస్ గాడ్. దాంట్లో క్లియర్ గా చెప్తాడండి, నీ దేవుడే నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు. అంత క్లియర్ గా అంత ప్రైమరీ కేటగిరీ రూత్ గురించి చెప్పానండి. బోయాజ్ గురించి కొంచెం చెప్తాను. బోయాజ్ రూత్ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, టైం సరిపోదేమో, బికాస్ చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు. కాబట్టి Ruth's difficult choice in the present situation brought great blessing to her future. చూడండి, ఆవిడ ఈ డెసిషన్ తీసుకున్న వల్ల ఫ్యూచర్ లో చూడండి మన జరుగుతుంది. బోయజ్ చేసుకుంది, బోయజ్ ఎలా ఎంత మంచి పెద్ద వ్యక్తి అయింది అవన్నీ తర్వాత చెప్తాం మనం. ఓకే, యాజ్ యూ రీడ్ ద బుక్ ఆఫ్ రూత్, ఐ హోప్ యూ విల్ కమిట్ టు బి లైక్ రూత్. రూత్ లాట మనం ఉండాలని చూద్దాం అనుకుంటాం, అంత ఫేత్ఫుల్ టు మదర్ ఇన్ లైఫ్. నౌ విల్ టాక్. రూత్ గురించి అయిపోయింది కదా ప్రైమరీ క్యారెక్టర్స్ లో. ఐ టాక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ బోయజ్. బోయజ్ మీన్స్ strength. Boaz means strength. Ruth కి ఏముంది? Ruth means friend or friendship. ఆవిడ పేరు ప్రకారమే ఆవిడ చేసింది కూడా. Boaz means strength. Strength అంటే ఆయన మంచి బలం గలవాడు, గొప్పవాడు అని అర్థం. Boaz బికాస్ ఎందుకంటే సొలొమోన్ ఇది మన దేవాలయం కట్టించినప్పుడు మీకు తెలుసండి, ఆ దేవాలయం కట్టించిన దేవాలయం ముందర 2 పిల్లర్స్ ఉంటాయి, ఇట్లా పోర్టికో లాట్ వస్తుంది. అంటే ఇప్పుడు మన హోటల్స్ కి ఏదైనా పోతే కార్స్ వచ్చి పార్క్ చేస్తారు చూడండి, దిగి లోపలికి వెళ్ళిపో, మళ్ళీ కార్ వెళ్ళిపో డ్రాప్ చేసి, ఆ పోర్టికోలో అట్లా పిల్లర్స్ పెడతారు, 2 పెద్ద పెద్ద పిల్లర్స్ ఉంటారు. ఆ పిల్లర్స్ పేరు మన సొలొమోన్ గారు ఒక పిల్లర్ పేరు ఏం పెట్టాడు? బోయజ్ అని పెట్టాడు. ఇంకొక పిల్లర్ పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? పడన్. ఇంకొక పిల్లర్ పేరు యాకీన్ అని పెట్టాడు. ఒక పిల్లర్ పేరు యాకీన్. చూడండి, అంతే సొలొమోను రాజే బోయాజ్ గారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, ఫ్లాట్ కట్టుకుంటాం, బయట నేమ్ బోర్డు పెడతాం. ఒకసారి మన ముత్తాతలది, మన అమ్మ పేరెంట్స్ చనిపోయింటే పేరెంట్స్ పేరు అట్లా పెట్టుకుంటాం, లేదా పేరెంట్స్ పేరు పెట్టుకుంటాం, అట్లా పెట్టుకుంటాం. అట్లా సొలొమోను రాజు బోయాజ్ కు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. బోయాజ్ లో నేను మేడం ఇఫ్ కైండ్ పర్మిషన్ ఐ టేక్ 10 to 15 minutes తీసుకోవచ్చా? అందరి ఇది ఉంటే అబ్జెక్షన్ లేకుంటే క్లాస్ లో. హలో, తీసుకోవచ్చు కదా? 10-15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అదే, ఎందుకంటే మళ్ళీ మీరు కూడా మాట్లాడేది ఉంటుంది. 10 to 15 minutes తీసుకుంటాగా. ఐ క్యాన్ టాక్ 1 hour కూడా చెప్తాను, కానీ ఐ వాంట్ టు టేక్ ఓన్లీ 15-20 minutes. ఓకే మేడం. బోయాజ్ లో నేను గమనించింది ఏమంటే, నాకు రూత్ గ్రంథంలో రూత్ కన్నా బోయాజ్ ఇంపార్టెంట్ పర్సన్ గా, చాలా ఇంపార్టెంట్ పర్సన్ కనిపించాడు. ఎందుకంటే ఆయనలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను చెప్తా చూడండి. నేను అబ్జర్వ్ చేసిందంటే 5 R's. ఆర్ ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్ ఉంది కదండి, 5 R's అండి. ఒకటి ఫస్ట్ ఏంటంటే బోయజ్ వాజ్ రిచ్. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి మేడం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడు అనడం వేరే, చాలా ఆస్తిపరుడు అనడం వేరే. వెరీ రిచ్ అనడం వేరే, రిచ్ అనడం వేరే. రిచ్ అంటే వాడు గొప్పోడు రా అంటాం. వాడు చాలా గొప్పోడు అంటే ఆ స్టేటసే మారిపోతుంది. 100 times 10 times పెంచి పెరిగిపోతుంది. అట్లా రిచ్ టు వెరీ రిచ్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది పెద్ద. సో బట్ ఫస్ట్ ఆర్ ఈస్ బోయజ్ వాజ్ రిచ్. సెకండ్ ఆర్ gave respect to fellow men, others, workers, etc. రెండోది 2:4 లో చదవండి. అన్ని బోయజ్ కాబట్టి 2:4 అంట. బోయజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాకని
చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. చూడు బోయజ్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు. బోయజ్ ఇదే ఓనరా, ఆయన ఏంటి పని చేసేవాడా, ఓనరా? ఓనర్. ఈజ్ ద ఓనర్ ఓనరే. కదండి. ఓనర్ వచ్చి వాళ్ళ వర్కర్స్ అడుగుతున్నాడు, అరే ఎలా ఉన్నారు బాబు, మంచిగా ఉన్నారు అది అని అడుగుతూ బోయజ్ బెత్లెహేములో వచ్చి యెహోవా మీకు తోడే ఉంటుంది కాక మాట్లాడేదే కాక మనం కొంతమంది ఫ్యాక్టరీలో కొంతమంది కంపెనీలో ఎండీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, అసలు వర్కర్స్ దగ్గరికే పోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన వర్కర్స్ దగ్గర పోయి వాళ్ళ మంచి చెడు అడిగి వాళ్ళు ఏమంటారు, దేవుడు మీకు యెహోవా మీకు తోడై ఉంటుంది కాక ఇంకా తోడై బ్లెస్ ఉండును కూడా గాక. చేస్తున్నాడు. చూడండి ఆయన ఎంత మంచి మనసు. బోయజ్ చూసారా? రెండవది ఏంటి? పడన్ పడన్ నథింగ్. రెండు సెకండ్ ఆర్ ఈజ్ ఫర్ రెస్పెక్ట్ అని చెప్పాను. సెకండ్ ఆర్, ఫస్ట్ వాజ్ రిచ్, సెకండ్ ఆర్ ఈజ్ ఫర్ రెస్పెక్ట్. చూడండి ఎంత ఆయన కింద పని చేసే వాళ్ళు వర్కర్స్, సర్వెంట్స్ అనుకుందాం, అలా వాళ్ళకి మాట్లాడి మంచిగా చెడ్డలు మాట్లాడి దేవుడు మీకు తోడై ఉండు కానీ అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. సో బోయజ్ గారు ఎంత పెద్ద అది ఏమంటారు, అదే చెప్పాను ఇంతకుముందు, చాలా ఆస్తిపరుడు ఎట్లుంటారు రిచ్ పర్సన్స్ అంటే, పెద్ద పెద్ద సూట్లు వేసుకొని బట్టలు గిట్టలు వేసుకొని అసలు కిందికి రారు. ఆ కిందోడు ఉంటే అట్లా చూడరు, కిందోళ్ళ తల కూడా ఎత్తి చూడరు కొంతమంది, అలా ఉండేవాడు. అట్లా బోయజ్ అలా కాదు. ఇంకా థర్డ్ ఆర్ గురించి చెప్తానండి, రియల్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండి. హీ హస్ షోన్ రియల్ కన్సర్న్ ఫర్ అదర్స్. 2:8. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో వేరుకొండకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చుట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. చూడండి ఎంత కన్సర్న్ చూపించాడు. హూ ఇస్ రూత్? ఆఫ్టర్ ఆల్ రూత్ ఎవరండి? బోయజ్. ఆయన ఇప్పుడు మనము మనమే ఆ ప్లేస్ లో ఉన్నాం అనుకోండి, బోయజ్ ప్లేస్ లో మన ఫీల్డ్స్ లో వచ్చి ఎవరో ఒకరు మన ఆడపిల్లని ఎవరో వచ్చి ఎవడొచ్చిన ఆయన ఫస్ట్ అంటాడు, కొత్త ఎవడో వాడు, నేను పనికి పెట్టుకోలేదు, ఎవడొచ్చిన అమ్మాయి ఎవరు, హూ ఇస్ దట్ గర్ల్, మేనేజర్ పిలిచి తిడతాడు, అడుగుతాడు. మేనేజర్ని పిలిచి అక్కడ సూపర్వైజర్ ఉంటారు కదా, ఎవడో వచ్చి తిరుగులాడుతున్నావు చూడు మన పొలంలో, ఏంది వాడు ఎవడు, నువ్వు పెట్టుకున్నావు ఈ రోజు వాళ్ళ అమ్మాయిని పెట్టినావు, ఏమైనా లేబర్ గా ఏమన్నా పెట్టుకున్నావా లేబర్ గా అని అడుగుతారు. కాబట్టి బోయజ్ అలా కాదు. బోయజ్ ఏమంటాడు చూడండి, దీంట్లో చదువుతా చూడండి, అప్పుడు బోయజ్ నా కుమార్ పిలుస్తాడు. చూడండి, ఆహా, కూతుర్లు ఇవాళ మన కూతుర్లను కూడా నా కుమారి అని పిలవము, కుమారి అని పిలవము, పేర్లు పెట్టి పిలుస్తాము. కుమారి అంత ప్రేమగా, చూడండి ఎంత ప్రేమ దాంట్లో, హిజ్ లవ్ చూడండి ఎంత. ఇప్పుడు మనమే ప్రేమ, మనం అందరికి పిల్లలు ఉన్నారు, అందరికి సన్స్ డాటర్స్ ఆల్మోస్ట్ ఉంటారు. మనం ఏమని పిలుస్తాము, పేర్లని, మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ పేర్లు పెట్టే పిలుస్తాము. నవీన్, కవిత, ఇక రానరా, ఇక రా, అది ఏదని చెప్తాం. కానీ అతను బోయజ్ థర్డ్ పర్సన్. అండ్ ఆ రూత్ అంటే ఎవరుగా ముఖం చూడలే ఇంతకుముందు ఆ అమ్మాయిని, పోనీ చూసి తెలిసింది, ఓకే అది ఇది అమ్మాయి రూత్, ఇది ఫ్యామిలీ మెంబర్ ఎవరో తెలిసిన రిలేట్, అంత అట్లా కూడా కాకుండా అట్లా అమ్మాయిని ఏమంటున్నాడు చూడండి, నా కుమారి అని ఎంత మర్యాద పిలిచి ఎంత కన్సర్న్ చూపిస్తున్నాడు, నా మాట వినుము, వేరొక పొలములకు వేరే పరిగి అంటారు కదా, దాన్ని తీసుకొని వేరే చోటు పోకు, నువ్వు ఇక్కడే తీసుకో, నువ్వు ఇక్కడే వచ్చు, నిన్ను ఎవడు డిస్టర్బ్ చేయను. నేను అందరికి చెప్తాను, ఈ అమ్మాయి దగ్గర ఎవరు పోవద్దు, నీకు నీళ్ళు కావాలంటే అక్కడ నీళ్ళు తాగు, నేను ఆహారం తిన్నా, ఇక్కడే ఉండు, నువ్వు రోజు ఇక్కడే వచ్చి నీకు తీసుకోపో. ఆ అమ్మాయితో, కొత్త అమ్మాయితో ఎంత రియల్ కన్సర్న్ చూపించాడండి బోయజ్ గారు. ఫోర్త్ ఆర్, ఫస్ట్ ఆర్ ఏమైందంటే రిచ్, సెకండ్ వన్ ఈస్ రెస్పెక్ట్ షోన్, third one is real concern to Ruth. Third one is renewed with favor by marrying Ruth. 4:10, 4:10 ఒక్కసారి చదవండి. 4:10. హలో, చదువుతున్నా, చదవమంటారా? 4:10 అండి. 4:10. థ్యాంక్ యూ సార్. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును, నేను మహలోను భార్య అయిన రూతును మోయాబీరాలని సంపాదించుకొని పెళ్లి చేసుకుంటున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను.
థ్యాంక్ యూ సార్. రెన్యూడ్ విత్ ఫేవర్. ఇక్కడ చూడండి, అదేమంటాడు, మరియు చనిపోయిన వాని పేరిట అతని స్వాస్థ్యం ఉంటే దాన్ని స్థిరపరచున్నట్లు, చనిపోయిన వాని పేరు మీద ఉన్నట్టు వీళ్ళ పేరు మీద తీసుకొచ్చి రెన్యూడ్ చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఇది మన నయోమి వాళ్ళ పెనిమిటి ఇది ఉండే కొన్ని ల్యాండ్స్ ఏదో ఉండే. అంతకుముందు వాక్యాలు మీకు తెలిస్తే చదివితే చెప్తాడు. అదేమనగా విడిపించుటకు అదే అక్కడ ఉంది చూడండి. అతడు మోయాబు దేశం తిరిగి వచ్చిన నాలుగో అధ్యాయంలోనే 3వ వచనం నుంచి, తిరిగి దేశం నయమి మన సోదరుడు ఎలిమెలకు కలిగిన భూభాగమును అమ్మి వేయుచున్నది. భూభాగం అంటే వాళ్ళ ఏది నయమి దగ్గర భూభాగం ఉంది, అమ్మివేస్తున్న అది మన బోయస్ గారు ఏం చేస్తే అమ్మి వేయకుండా రెడీమ్ చేశాడు, మళ్ళా వాళ్ళకు ఇప్పించాడు. సో ఆయన అది ఫోర్త్. ఫస్ట్ ఈజ్ రిచ్, సెకండ్ ఆర్ ఈజ్ రెస్పెక్ట్, థర్డ్ ఈజ్ రియల్ కన్సర్న్ ఫర్ అదర్స్, ఫోర్త్ ఈజ్ రెన్యూడ్ విత్ ఫేవర్ చేసి, ఫిఫ్త్ వన్ ఈజ్ రిడీమర్. ఈజ్ ద రిడీమర్. 2:20 చదవండి ఒక్కసారి. నయోమి బ్రతికి ఉన్న వానికి చచ్చిన వానికి ఉపకారం చేయుట మానని, ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడుగాక అని తన కోడలతో ఆయన. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. విడిపింపగలవాడు, వాడు రిడీమర్. ఈజ్ రిడీమర్. మన కష్టాలలో ఉన్నాం, మనము అక్కడ నుంచి వచ్చిన కరువు, వేరే దేశం నుంచి మన ఇక్కడ వచ్చిన మన చేతిలో ఏమి లేదు, తిన్నీకి లేకుండా నువ్వు పోయి ఏమి ఏరుకుంటుందో పరిగేరుకొని అదే ఆవిడ కొని తిని వాళ్ళ అత్తగారి కూడా తీసుకెళ్ళింది. అంతకుముందు వచనాల్లో తెలుస్తుంది, రాసింది. కాబట్టి అలా వాళ్ళు బతుకుతుంటే అదేమో మనకు సమీప బంధువు ఆయన, ప్లస్ ఆయన మనను విడిపింపగలడు అంటాడు. ఈ విడిపింపగలలో ఒకడని చెప్తాడు. విడిపింపగల అంటే రిడీమర్. ఈజ్ రిడీమర్. ఫస్ట్ ఈజ్ బోయస్ వాజ్ రిచ్. First R is Boaz was rich. Second R is Boaz gave respect to his workers, whatever it may be. And third R is real concern for others. And fourth R is renewed with favor by marrying Ruth. And fifth R is Redeemer. 2:20 అది చెప్పాను కదండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ లో ఏం రాసినా చదువుతాను సార్. బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ లో రిగార్డింగ్ నయోమిస్ ఫ్యామిలీ, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, రూత్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, నయోమి అండ్ వాళ్ళ హస్బెండ్ ఎలిమెలెక్. అంతే కదండి, నయోమి ఎలిమెలెక్ లేకుంటేనే వీళ్ళు రారు కదా. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, కొడుకుల తర్వాత కొడుకుల కోడలు డాక్టర్ ఇన్లాస్. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ లో ఏం తీసుకున్నా అంటే నయోమి గురించి చెప్దామని కొంచెం తీసుకుంటాను. నయోమి మీన్స్ ఏమైనా చెప్పగలుగుతా అంటే నయోమి మీనింగ్ ఏంటి? రూత్ అంటే ఫ్రెండ్ అని చెప్పాను. ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి పర్లేదు చెప్పండి. మారా అన్నారు, మధురమైనది, స్వీట్నెస్. నయోమి మీన్స్ స్వీట్నెస్. కానీ నయోమి మీన్స్ స్వీట్నెస్. వెరీ గుడ్, కరెక్ట్ అండి. 121 ఒక్కసారి చదవండి. నేను సమృద్ధి గల 120 నుంచి 20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను కనుక నన్ను నయోమి మధురము అనక మారా అని ఏమంటుంది? నన్ను నయోమి అనద్దు. అంత నయాల పేర్లోనే స్వీట్నెస్ ఉంది, ఆ పేర్లోనే అంతుంటే ఎంత బాధపడిందో చూడండి. బ్యాక్గ్రౌండ్ కన్సిడరేషన్ చూడాలి. నయోమిలో ఆయన లైఫ్ ఎంత మంచిగా, వాళ్ళ భూములు పొలాలు అన్ని ఉండి ఎంత ఎంజాయ్ చేసి కొడుకులకు 2 మ్యారేజ్ చేసి డాక్టర్ ఇన్లాస్ తెచ్చుకొని సంతోషంగా జీవించింది అని మనం అనుకోవాలి కదా. దీంట్లో చూడండి క్లియర్ గా ఏమంటారు, నయోమి అనక నన్ను మారా అని. ఎంత బాధతో ఈ మాట అంటారండి. మనకు కూడా దుఃఖాలు, ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ మనము ఏదో ఓర్చుకుంటాం. అరే సరే ఇవాళ కాకుండా రేపన్నా మంచి జరుగుతుంది, మన ప్రాబ్లమ్స్ ఇవాళ కాదు రేపన్నా దేవుడు. కానీ ఆవిడ చాలా డీప్ డిప్రెషన్ లో, చాలా కష్టాలలో పోయితేనే కానీ ఆ మాట నోట్ల నుంచి రాదు. చూడండి ఆమె ఏమంటుంది, నేను మారా అంటుంది. మారా అంటే చేదు అని కింద రాసింది, ఫుట్ నోట్స్ లో ఉంటది, దాంట్లో చూడండి. మారా అంటే చేదు. ఒకటే స్వీట్నెస్ నుంచి అపోజిట్ అయిపోయింది ఆవిడ లైఫ్. అంత గొప్పగా బతికి, అంత గొప్పగా జీవించిన వాళ్ళ వ్యక్తి ఏమైంది, జీవితం స్వీట్నెస్ నుంచి మారా అయిపోయింది.
నయోమి గారు కూడా వాళ్ళ డాక్టర్ ఇన్ అదేమంటారు కోడళ్ళని ఎంత మర్యాద ఇచ్చిందంటే అత్తగారు వాళ్ళ కుమారి అని ఎన్నిసార్లు అనిందంటే నేను లాలేకపోయినా 7 సార్లు అనిందండి ఈ 4 చాప్టర్స్ లో. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఎవరన్నా అత్తగారు ఇవాళ రేపు కుమారి అని పిలిచింది నేను చాలా తక్కువ చూస్తున్నాను. వాళ్ళ కుమారులకు డాక్టర్ అంటే కొంతమంది మాట్లాడే విధాలే వేరే ఉంటాయి. పేరు పెట్టి పిలుస్తారు. ఇక్కడ రావే అంటారు. కొంతమంది ఇక్కడ అంటారు. పేరు కూడా పెట్టారు, ఏం పెట్టారు. డాక్టర్ ఇక్కడ రా, కాఫీ తీసుకురా, కాఫీలో షుగర్ తక్కువ ఉంది, అజ్జయ్ ఏం తయారు, అట్లా పేరు కూడా పెట్టకుండా పిల్లలు మదర్ ఇన్ లాస్ ఉన్నారు. ఇలా ఇంత చూడండి. ఎన్నో ఉన్నాయి సార్. మనం చెప్పాలని బాగా అనిపించదు నాకు. అంటారు తెలంగాణలో, ఆంధ్రాలో రాయలసీమ ఇక రావే అంటారు. అక్కడ ఆంధ్ర ఓసే అంటారు. ఇక్కడ కొంతమంది వసే రా అంటారు. అంటే చూడండి ఎంత మీ కింద పడిపోయినా, అంటే మనం అనుకుంటా ఓసే రా ఇట్లాంటివన్నీ ఏం వర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే కొంచెం డౌన్ రోడ్ అని ఉంటాయి కదా. డౌన్ రోడ్ అని పిలిచిన మన కింద పనిచేసే వాళ్ళని ఎట్లా పిలుస్తారు అట్లా అనిపించినట్టు. ఎవరో చాయ్ హోటల్లో పోతే సర్వర్ ఉంటాడు హోటల్లో, వాడు ఏమంటాడు మేనేజర్, రే చాయ్ దేరేసుకు, అరే ఇది రారే అది అట్లా కాబట్టి. కానీ ఆవిడ మదరిన్లా చూడండి, మదరిన్లా మర్చిపోవాలి. ఆవిడ తల్లే నేను ఇంతకుముందే చెప్పా, తల్లే కూతురు అని పిలవదు. ఇలాంటిలో పూజ ఎన్నిసార్లు పిలిచింది. ఫస్ట్ 111 లో ఒకసారి చూడండి, 111 కూతురు నయోమి నా కుమార్తెలారా, నయోమి నా కుమార్తెలారా అనిపించింది. ఇద్దరు కుమార్తెలారా 2, 3, 1, 13. 13లో నా కుమార్తెలారా 12. 12 అయింది, 13 చదవండి. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన. మళ్ళా మూడోసారి 113 కూడా అయిపోయింది సార్. 4th టైంలో 2-3 చూడండి. 4వది 2-3. కాబట్టి ఆమె వెళ్లి పొలంలోనికి వచ్చి చేను కోయివారి వెనుక కాదు సారీ 2 ఎండింగ్ 2 సార్ 2 ఆమె నా కుమారి పొమ్మనేను. 2 ఎండింగ్ లో చూడండి. ఉందా సార్? ఆమె నా కుమారి పొమ్మనేను. ఇంకోసారి 3:16 ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి. అత్త ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరన్నా అత్త ఇంటికి వచ్చిందంటేనే ఇవాళ రేపు అందరూ కోడళ్ళ ఇంట్లో పోయి ఉంటున్నాం అంటే ఉంటారు చాలా మంది. ఎందుకంటే మనం పిల్లలు పెరుగుతూ పెద్దగా అయిపోతారు, మనం ఓల్డ్ ఏజ్కి వచ్చేస్తాము. మనం ఏదో కొడుకు ఇంట్లో అది కోడలు అంటే అది కోడలు అంతే ఒకటే కదా వాళ్ళ ఇంట్లో. హలో వస్తుంది కదండి, నేను ఏదో ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయింది. హలో వినిపిస్తుంది? ఫోన్ వస్తే కట్ చేసాను. సో మనమే అనుకుంటా అత్తగారింటికి పోయిన వాళ్ళు ఎంత మర్యాద, అత్తగారింటికి పోయినంటే అలా ఎంతో చేంజ్ అయిపోతారు. కోడలు చాలా మారాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉండి అత్తగారింటికి వచ్చినప్పుడు అది కొంచెం విధానం వేరే ఉంటది. వేరే కోడలు అత్తగారింటికి పోయినప్పుడు చూడండి అని ఇక్కడ రాస్తున్నాడు. నా కుమారి ఏమో 3:16 ఏమో చూడండి, నా కుమారి అని పిలుస్తుంది. ఇంకోటి పని ఎట్లా జరిగిందని అడగగా అదే నా కుమారి అని అనింది కదా, అది చూడండి. ఇంకోటి 3:18 లో చూడండి, మళ్ళీ 18 నా కుమారి మళ్ళీ నా కుమారి అంటారు. ఓని ఇన్నిసార్లు నా కుమారి అవసరమే లేదు. ఇక రా చూపో, ఇది ఇట్లా అని చెప్పొచ్చు. కానీ అడ్రస్ చేస్తున్నా చూడండి, నా కుమారి ఎంత ప్రేమతో నా కుమారి అని. మనం 10 మాటలు మాట్లాడినప్పుడు ఒకసారి అంటాం, రారా బాబు ఇక్కడ ఇది చేయి, అదైనా ఇది చేయి, ఎల్లుండి ఇది చేయి అంటాం. కానీ కుమారి రేపు ఇది చేయి, కుమారుడా రేపు ఇది చేయి, కుమారుడా ఎల్లుండి ఇది చేయి, కుమారుడా నాకు ఇది చేయి, కుమారుడా అని అన్నాం. చూడండి, మీరు ఎప్పుడైనా గమనించండి. చూడండి ఎన్నిసార్లు అండి. లాస్ట్ ఇది 2:22 ఒకసారి చదవండి. 2:22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే
బయలుదేరుతూ వేరొక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిది అని. మళ్ళా ఏమంటది, నా కుమారి అంటది. కానీ ఎప్పుడైనా కానీ ఆడ ఈ రూత్ మొత్తం గ్రంథంలో ఎప్పుడైనా కానీ పేరు అంటే రూత్ అని పేరు పెట్టి పిలవలేదని చదివిన అనుకుంటా. రూత్ అని పేరే లేదు, నా కుమారి అని పిలిచింది. వేరే పేరు, వేరే ఇక్కడ రామ్మ అక్కడ అమ్మ అట్లా కూడా పిలవలేదు. రూత్ నా కుమారి అని పిలిచింది. అది ఇంకోటి స్పెషల్ ఫీచర్స్ అండి. లాస్ట్ స్పెషల్ ఫీచర్స్ తీసుకున్నాం. స్పెషల్ ఫీచర్స్ లో రూత్ మ్యారీడ్ బోయస్ అని చెప్పాం కదా. ఆవిడ రూత్ 40 ఏళ్ళు ఉంది, మ్యారేజ్ చేసుకున్నప్పుడు బోయస్ కు 80 ఏళ్ళు ఉన్నాయని. రూత్ బోయస్ కు మ్యారేజ్ చేసుకున్నాక ఇంపార్టెంట్ ఏమైందండి, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? యాన్సెస్టర్స్, డిసెండెంట్స్ ఎవరెవరు వచ్చారు దాంట్లో రూత్ బోయస్ తో చేసుకున్నాక? డేవిడ్ సార్. చెప్పండి, దాని జీనాలజీ ఉంది. జీనియాలజీ ఉంది. డేవిడ్ ఫస్ట్ సొలొమోన్ బిగాట్ బోయస్. బోయస్ కి వచ్చాడు. బోయస్ వాజ్ సొలొమోన్ ఫాదర్. బోయస్ బిగాట్ ఓబెద్. ఓకే, ఓబెద్ బిగాట్ యెషాయి. యెషాయి బిగాట్ దావీద్. మనం జీసస్ క్రైస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? హీఈస్ ద యాన్సెస్టర్ డిసెండెంట్ ఆఫ్ అదే దావీద్ కుమారుడు అంటారు కదా. నేను టైటిల్ ఏమిచ్చానంటే సార్, ఏ లాయల్ విడో బికేమ్ ద లీగల్ మదర్ ఆఫ్ ద మెస్సయా. వెరీ గుడ్ మేడం. మీరు ఇప్పుడు చెప్పండి, నేను ఇంకా 2 minutes తీసుకుంటాను. ఐ విల్ గివ్ ఛాన్స్, అందరికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. సారీ, నేను ఇదే స్పెషల్ ఫీచర్స్ లో రూత్ గురించి రూత్ గురించి ఎట్లా మనం జీసస్ క్రైస్ట్ రూత్ వలన అంటే అనుకోవాలి కదా. రూత్ వల్లనే వచ్చిందని అనుకోవాలి. అట్లా అంటే ఆయన యాన్సెస్టర్ ఏది బోయాజ్. రూత్ అన్న బోయాజ్ అని ఒకటే. ఇప్పుడు బోయాజ్ వలన వీళ్ళందరూ వచ్చారు కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈజ్ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. కాబట్టి ఇది నేను యాక్చువల్లీ నేను మార్నింగ్ ఒక బ్యాంక్ మీటింగ్ లో వెళ్ళిందండి. నేను మార్నింగ్ 2:00 2:30 వరకు మీటింగ్ లో ఉండే. అందుకో మీ ఫోన్ కూడా నేను అటెండ్ చేయలేదు. అది మెయిన్ మన ఎవరు జీవన గారు. నేను తర్వాత వచ్చిన పడుకున్న కొంచెం అందుకో అటెండ్ చేయలేదు. మీ ఫోన్ అన్ని అదే మిస్డ్ కాల్స్ లో ఉండిపోయింది. తర్వాత నేను అనుకున్నా, సార్ అని రాశాడు కదా, రాసినాక మనము ఇంత ఆయన బాగుండదు. ఆయనకు అట్లాని కాదు, మనం ఇన్ని రోజులు చదివినాక అట్లీస్ట్ మనకు వచ్చిందన్న మనం షేర్ చేసుకునే ఛాన్స్ దొరికింది ఈ రోజు. ఆ ఛాన్స్ మనం వై వీ షుడ్ లీవ్ దిస్ ఛాన్స్. సో మనకు రోజు తప్పులో చెప్పినాము, చెప్పి మనం మనోళ్ళే కదా, మన స్టూడెంట్స్ కే మన క్లాస్మేట్స్ కే చెప్తున్నాం. కాబట్టి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఐ డిడ్ దిస్ ఎక్సర్సైజ్ అండి. విదిన్ ½ hour అట్లా చేసేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఫర్ పేషెంట్ హియరింగ్. దేవునికి స్తోత్రం. దేవుని కృప మీ అందరికి దేవుడు ఉండును కాక. ఏదన్నా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు డైరెక్ట్ చెప్పొచ్చు, ఫోన్ చేసి, కాదు సార్ ఇది ఇట్లా అని చెప్పండి. ఎందుకంటే మనం అందరం నేర్చుకుంటాం. వీఆర్ ఇన్ లర్నింగ్ ప్రాసెస్. మిస్టేక్స్ హ్యాపెన్, విల్ హ్యాపెన్. కాబట్టి ఎవరన్నా కానీ, కీర్తి గారు, దీవెన గారు, ఇంకా మేడం సార్స్ కూడా ఉన్నారు. ఎవరన్నా కానీ మాకన్నా పెద్దలు, మృత్యుంజయ్ గారు, పెద్ద వ్యక్తులు ఉన్నారు. అలా చూస్తేనే మాకు భయం అవుతుంది. అంత గొప్ప వ్యక్తులు అంత దేవుని దీంట్లో చాలా అడ్వాన్స్ అయి ఉన్నారు. కాబట్టి దేవుని భక్తులు మేము చాలా చిన్నపిల్ల. మాకు తెలిసిన వాడికి ఇప్పుడు లాస్ట్ ఇయర్ LKG UKG అనుకుంటే ఫస్ట్ క్లాస్ లో ఉన్నాం అనుకుంటున్నాం, వాళ్ళని కంపేర్ చేసుకుంటే. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలేజ్ అథారిటీస్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జయశేఖర్ గారికి, బిల్లి జెర్సన్ గారికి, సరిత గారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, బాగానే ఉంది ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Now anybody can continue because still we have 1 hour time. చాలా ఉంది ఇంకా. 1 hour లో 3-4 ఈజీగా సార్ చెప్పినట్టు షేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ నెక్స్ట్ పర్సన్. ఎక్కువ ప్రిఫరెన్స్ రూత్ అంటే సార్ నేను చెప్తా సార్. గుడ్ ఈవినింగ్ అలా. నేను ఎట్లా రాశానంటే టైటిల్ ఏమి ఇచ్చానంటే లాయల్ విడో బికేమ్ ద లీగల్ మదర్ ఆఫ్ మెస్సయా. Yes, good. Through the blood relation of David and Obed. Jesus, descendant of Jesus, David. Okay, very good. God's providence in human disobedience. ఎందుకంటే because they have to be there in the Bethlehem
Yeah. But they left the Bethlehem Yeah. and they went to Moab, which was a cursed area. మోయాబు స్త్రీలు అంటే కూడా చాలా మంది చేసుకోరు. మోయాబిట్స్ అంటే కూడా కొంచెం ఇది కర్స్డ్ ఏరియాకి వెళ్ళిపోయారు. 10th జనరేషన్ లో కూడా చేసుకోకూడదు అని ఆజ్ఞ కదా. ఆజ్ఞ ఉంది. ఎట్లా మేడం? 10వ తరం వరకు ఓహో, ఓకే ఓకే. అయితే బట్ గాడ్స్ ప్రావిడెన్స్ ఫర్ జెంటైల్స్, ఇక్కడ మోయాబుని దేవుడు క్షమించడం అనేది మనం చూస్తాము. ఫ్యామిలీ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బ్లెస్సింగ్ అకార్డింగ్ టు ప్రామిస్. ఎందుకంటే మళ్ళీ దేవుడు యూదాలో నుంచే రాజదండం వస్తుంది కాబట్టి ఆ రాజదండం రావాలని అంటే మరి ఇక్కడ రెస్టోర్ చేయాలి. గాడ్స్ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ జూడా టు బ్లెస్సింగ్ ఆఫ్ అకార్డింగ్ టు ప్రామిస్. మనం అన్ఫెయిత్ఫుల్ గా ఉన్నా కానీ దేవుడు తన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. గాడ్స్ ప్రావిడెన్స్ ఫర్ జెంటైల్స్, గ్రేస్ యాక్టింగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ డిఫికల్టీస్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే మనకి ద్వితీయోపదేశ కాండంలో ఉంటది కదా సార్, బంధు ధర్మము, కిన్స్ మ్యాన్ రిడీమర్. ఆ ఆర్టికల్ ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. బోయజ్ విషయంలో మరి రూత్ విషయంలో బంధు ధర్మము నెరవేర్చబడింది. హూ హ్యాస్ ద రైట్ ఆఫ్ రిడెంప్షన్ టేకెన్ దేర్ కాజ్ ఇన్ హ్యాండ్. తర్వాత స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే గాడ్స్ ప్రామిస్ టు అబ్రహాం. గాడ్స్ ప్రామిస్ టు అబ్రహాం ఏంటంటే ఏమని ప్రామిస్ చేశాడంటే గాడ్ ఆయనకి, నీకు బ్లెస్సింగ్స్ ఇస్తా, సీడ్ సన్ కింగ్డమ్. అవి దేవుడిచ్చిన 3 వాగ్దానాలు ఇక్కడ మనకు రూతు విషయంలో నెరవేరింది. ఏంటంటే బ్లెస్సింగ్ ఆఫ్ సీడ్, కుమారుని డిసెండెంట్స్ లేకుండా చేయనన్నది ఆ మాట ఇక్కడ నెరవేరింది అబ్రహాము యొక్క. అయితే అబ్రహాము వాళ్ళది డిజబిడెన్స్ వీళ్ళకి అలవాటే ఉంది. ఏం అలవాటు ఉందనంటే ఎప్పుడైతే కరువు వస్తుందో అప్పుడు పారిపోవడం అలవాటు. అబ్రహాం అట్లాగే ఐగుప్తుకి వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు, యాకోబు సంతానం కూడా వెళ్ళారు. అట్లాగే రూతు వాళ్ళ మన నయోమి కూడా వెళ్ళింది. అక్కడ వదిలేసి ఇక్కడికి వెళ్ళింది. అంటే అక్కడ ఏంటంటే మనకి సిన్ఫుల్ నేచర్ ఆఫ్ ద హ్యూమానిటీ కనబడుతుంది. బెత్లెహేం నుండి మోయాబు దేశంకి వెళ్ళింది. ఆశీర్వదించబడిన స్థలంలో నుంచి వాళ్ళు శాపగ్రస్తమైన స్థలాలకు వెళ్ళి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుడికి అనుకరించే వరకు వేచి ఉండలేదు అనమాట. వెయిట్ చేసే నేచర్ వీళ్ళకి లేదు. ఇంకోటి, బట్ రూత్ రిప్లై, డోంట్ అర్జ్ మీ టు లీవ్ యూ ఆర్ టు టర్న్ బ్యాక్ ఫ్రమ్ యూ. ఎప్పుడైతే వీళ్ళు అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, శాపగ్రస్తం అయిపోయి వీళ్ళు చనిపోయినప్పుడు అప్పుడు అర్థమైంది నయోమికి. అప్పటిదాకా అర్థం కాలేదు. అప్పుడు అర్థమై మళ్ళీ ఏమన్నా కానీ పోతే వెళ్ళి నా ప్రదేశం చచ్చిపోతా అనుకొని రిటర్న్ అవడానికి రెడీ అయినప్పుడు రూతు గ్రహించింది ఏంటంటే ఆ స్థలము గురించి విన్నది, ఆమె గ్రహించింది. అక్కడ రాహాబు కూడా వింటది కదా, యెరూషలేం గురించి, మీ ఇశ్రాయేలీల గురించి, ఐగుప్తుల నుంచి మీరు ఎట్లా వచ్చారో, మీ దేవుడు మిమ్మల్ని ఎట్లా కాపాడాడో, ఆయన ఎట్లా మీతో వస్తున్నాడో అనేది నేను విన్నాను, మీ దేవుని గురించి మేము విన్నామని చెప్తుంది ఆమె రాహాబు. అట్లాగే ఈమె కూడా ఏమంటుందంటే, నేను వస్తా, నీ జనమే నా జనం, నీ జనమే నా జనము అని అంగీకరించింది, యాక్సెప్ట్ చేసింది. అక్కడ ఏమన్నా కానీ నేనైతే నీతోనే వస్తా. అందులో నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడని అంగీకరించింది ఆమె, యాక్సెప్ట్ చేసింది. ఏమైనా కానీ అని ఆమె యాక్సెప్ట్ చేసింది రూతు. అక్కడ రూతు యొక్క విశ్వాసం కనబడుతుంది మనకు. నయోమి విశ్వాసం కంటే రూతు విశ్వాసమే బలంగా ఉంది. ఇంక ఇందులో ఉన్న ప్రైమరీ క్యారెక్టర్స్ ఎవరంటే రూతు, నయోమి, బోయజు, ఎలిమెలెకు, మహలోను, కిలియోను, రిలేటివ్స్ ఉన్నారు. అక్కడ బంధువులు కూడా వచ్చారు కదా అక్కడికి. ఆడియన్స్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. డేట్ రిటర్న్ మీరు చెప్పారు కదా. ఇంకా ఇది అన్నమాట రూత్ లో ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ మన ఈ ఇంటర్ప్రిటెడ్ ఇష్యూస్ ఏమున్నాయంటే ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్ ఫర్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. మేడం వీడియో ఆన్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ.
చెప్పండి. God's plan of redemption for people of Israel. God's grace and his forgiveness for his people. But again, God lead her towards Bethlehem with empty hands. But God provided her not only son through food and shelter, but also a son, her own son through Boaz as a redeemer. Yes, very good. Fellowship and relationship of human beings within the family. ఇక్కడ మనం రూతుని చూసినప్పుడు, నయోమిని చూసినప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాలు, రిలేషన్స్ ఎట్లుండాలి అనేది, ఫ్యామిలీ రిలేషన్స్ ని మనం రోల్ మోడల్ గా తీసుకోవచ్చు. నయోమి కూడా తన కోడళ్ళని అదే విధంగా ప్రేమించింది, రూతు కూడా తన అత్తను అదే విధంగా గౌరవించింది. రెండు కనబడతాయి మనకు. Yes, ma'am. అయితే నయోమి గుర్తు చేస్తుంది. ఎక్కడ గుర్తు చేస్తుంది అంటే, ఎప్పుడంటే తప్పిపోయిన కుమారుడు ఎట్లాగూ తనకు పందుల ఆహారం తినగా మొదలు పెట్టాడో, అప్పుడు తన దేశం గుర్తొచ్చినట్లుగా, తండ్రి గుర్తొచ్చినట్టుగా నయోమికి కూడా భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయిన తర్వాత తన ఇల్లు అయిన రొట్టెల ఇల్లు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అయితే అది కూడా ఎట్లా అంటే, రిపెంటెన్స్ అనేది అతిక్రమంలో చేయని వాడు ఉండడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడని ఆమె తన అతిక్రమాలని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడి తిరిగి మళ్ళీ బెత్లెహేము రావడం వల్ల దేవుడు కనికరించాడు, క్షమించాడని అనుకోవచ్చు మనం. అయితే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, బ్యాక్గ్రౌండ్ కి వస్తే మనము ఇశ్రాయేలీల్లో మన న్యాయాధిపతులు చివరి వచనం చదివినప్పుడు మనకి అక్కడ ఉంటది చూడండి, ఏమని ఉందంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. లాస్ట్ వచనం సార్, న్యాయాధిపతులు లాస్ట్ అధ్యాయం 21-25. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాను. కింగ్స్ లేడు అంటే వాళ్ళని అజమాయిషి చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎవరిష్టం వచ్చిన వాళ్ళు పోతున్నారు. కాబట్టి గాడ్స్ ప్లాన్ ఆఫ్ కింగ్డమ్ ఇక్కడ మనకి రూతు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టాలి కాబట్టి ఎస్ఐ యొక్క జీనియాలజీ మనకి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఎస్ఐ తర్వాత దావీదు, రూతు తర్వాత ఓబెదు నుండి ఎస్ఐ నుంచి దావీదు వచ్చాడు. అట్లా దేవుని యొక్క మనము ఎంత అవిధేయులమైనప్పటికీ, మనం ఎంత లోబడినొల్లని ప్రజలమైనప్పటికీ ఆయన కృపగలవాడు గనక ఆయన చేయి చాపి మనల్ని రక్షించడానికి ఎప్పుడు తన చేయి చాపి ఉంటాడు. కానీ మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా మనం లోబడవలసిందే. ఆయన సార్వభౌమాధికారానికి మనము ఒప్పుకోవాల్సిందే, లోబడవలసిందే. ఈమె కూడా అత్తగారు చెప్పింది అక్కడ వాళ్ళ యొక్క సంప్రదాయం ఎట్లుంటది, బోయేజు దగ్గర నీవు ఎట్లా మసులుకోవాలని ఆమెకు నేర్పింది. ఆమె వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ చెప్పింది నయోమి. అట్లా మనం కూడా మన కుటుంబాల్లో మన పిల్లలకి మన దేవుని గురించి చెప్పాలి, మన ప్రజల గురించి చెప్పాలి, మనకున్నటువంటి న్యాయమైన విధానాలన్నింటినీ ఆమె నేర్పింది రూత్కి. కాబట్టి ఇక్కడ రూత్ ఏమో లోబడింది, ఒబీడియన్స్ రూత్ లో కనబడుతుంది. టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఏమో నయోమిలో కనబడుతుంది మనకి. వాళ్ళకి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలీలకి ద్వితీయోపదేశకాండం చెప్పి పిల్లలందరికీ నేర్పమని చెప్పాడు. ధర్మశాస్త్రం దానిలో ఉన్నటువంటి కట్టుబాట్లన్నిటిని నేర్పమని చెప్పాడు. అది నయోమి ఇక్కడ చూపెట్టింది. తన వంశం ఏంటి, తన జాతి ఏంటి అప్పుడు చెప్పింది నయోమి. రూతుకి చెప్పింది, నేర్పింది. అక్కడ ఆచార వ్యవహారాలు పద్ధతులు అన్ని నేర్పినప్పుడు అప్పుడు రూతు వాటన్నిటిని అనుసరించి నడిచినందువలన విమోచనకు అర్హురాలయ్యింది. దేవుని యొక్క వంశావళిలో, యేసు ప్రభు యొక్క వంశావళిలో ఒక తల్లిగా ఆమె పేరు మనకి ధర్మశాస్త్రంలో రాయబడి ఆమెకు ఒక ప్రిఫరెన్స్ ఇవ్వబడింది. ఏంటంటే స్పెషల్ బుక్ గా ఆమె పేరు రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు రాయబడింది. అంటే ఆల్ డ్యూ టు హర్ ఒబీడియన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు హర్ మదర్ ఇన్ లా. అత్తగారికి ఫెయిత్ఫుల్ గా ఉంది, దేవుని కూడా ఫెయిత్ఫుల్ గా ఉంది, బోయేజుకు కూడా అదే విధంగా ఫెయిత్ఫుల్ గా ఉంది. కాబట్టి కుమారులు గలదే ఆశీర్వదించబడింది రూతు. అయితే అందుకే ఇచ్చా అనమాట టైటిల్. ఏమనంటే ఏ లాయల్ ఉమెన్ బికేమ్ ద లీగల్ మదర్ ఆఫ్ మెస్సైయా.
Loyal woman. లీగల్ మదర్ అయింది మెస్సయాకి. Yeah, loyal. రూతు ధన్యురాలందరూ అని పొగుడుతున్నారు కదా అక్కడ నయోమిని. అవును. ఎవరు చెప్తారు నా ఒడిలో కుమారుడు ఉన్నాడని అని నయోమి చాలా సంతోషించింది. వృద్ధాప్యంలో సంతోషంతో సమాధిలో అంటాడు కదా యాకోబు, నా కుమారులారా తల నెరుపులో నేను దుఃఖంతోనే సమాధిలోనికి పోవలసి వచ్చానా అని అంటాడు బెన్యామీని తీసుకెళ్తా అన్నప్పుడు. అవును. అయితే అటువంటి దుఃఖం అనేది అంటే అది చాలా దుఃఖకరమైన విషయము. అటువంటి దుఃఖ సమయంలో తన సంతోషంతో నాకు నవ్వు కలగజేశాడు దేవుడు మళ్ళా అని చెప్పి సంతోషిస్తుంది నయోమి. దుఃఖంతో ఆరంభమైంది, నవ్వుతో ముగించారు. ఇంకా అది అంతేకాకుండా దేవుని రాజ్య స్థాపన కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపనలో తను కూడా ఒక భాగం అయినందుకు రూతు ధన్యురాలు, బ్లెస్డ్ ఉమెన్, కర్స్డ్ ఏరియా నుంచి వచ్చిన బ్లెస్డ్ ఉమెన్. God has blessed us mercifully, abundantly. Yeah. థ్యాంక్ యూ సార్. Welcome. చెప్పండి మేడం. నెక్స్ట్ క్యాండిడేట్ చెప్తారేమో, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా సార్. అడగండి, మీరే అడగండి. నెక్స్ట్ ఎవరు వస్తారు అడగండి. కీర్తి గారు చెప్తారా? కీర్తి మేడం గారు, జయదాస్ గారు, జయదాస్ గారు, ఇంకా ఎవరు లేరా? ఎలిజబెత్ గారు ఉన్నారు. ఎలిజబెత్, ఉదయలత గారు ఉన్నారు, సైమన్ గారు ఉన్నారు. ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటంటే సార్, మేడం చూజ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. చూజ్ ఫెయిత్ ఓవర్ ఫియర్. భయం ఉన్నప్పటికీ, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఫెయిత్ఫుల్ గా ఉండటం అనేది ఇంపార్టెంట్. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, భయపడకుండా పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోగలిగటానికి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతాం. శాపగ్రస్తమైనటువంటి దానిలో నుండి ఆశీర్వాదకరంగా ఉంది. ఏంటంటే ఆవిడ కంట్రోల్, ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంది. అండ్ ఆవిడ విశ్వాసాన్ని దేవునిలో కనపరిచింది. అది మేడం. ఇంకా రూత్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ కూడా అక్కడ అంటుంది, నీ దాసురాలను అంటుంది ఆయన దగ్గర, బోయజ్ దగ్గర. పరిగెరుకుంటకు వచ్చారని చెప్తుంది, నేను నయోమి కోడలు అని చెప్తుంది. ఇట్లా మన ఈవిడ కూడా మర్యాదతో మాట్లాడింది, ప్రతి ఒక్క పని చాలా హ్యూమిలిటీతో మాట్లాడుతుంది. అంతేకాకుండా మరి తను విధవరాలు కాబట్టి అందరూ ధైర్యాలు పోషించవచ్చు, కానీ ఎవరి మీద ఆధారపడలేదు. ఆమె హార్డ్ వర్క్ చేసింది, పరిగెరుకోవడానికి వెళ్ళింది ఆమె. అంతేగాని కరెక్ట్. పని చేయకుండా భోజనం చేయదు అని మనకు సామెతల్లో ఉంటది కదా సార్, ఆమె పని చేయకుండా భోజనం చేయదు అని. సామెతల్లో రాశారు. 29-28 లో ఉంటది. 31-29 లో ఉంటది. కాబట్టి ఆమె పని చేసి భోజనం చేసేది కాబట్టి ఆమె వెళ్ళింది, పరిగెరుకోవడానికి వెళ్ళింది. అయితే దేవునికి మొదట ప్రయారిటీ ఇచ్చారు ఇద్దరు అత్త కోడలు కూడా. ఇప్పుడైతే బెత్లెహేమ్కి వచ్చారో, బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కనికరం చూపాడు. అందుకనే ఏమన్నామంటే గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ గ్రేస్, గాడ్స్ ప్రావిడెన్స్ అండ్ గ్రేస్ ఫర్ జెంటైల్స్ లో ఈమె డిఫికల్టీస్ లో కూడా గాడ్ మీద విశ్వాసం ఉంచింది కాబట్టి, ఫెయిత్ఫుల్ గా ఉన్నందుకు దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన వారికి రాజులకు తల్లిగా ఉంది ఇప్పుడు ఆమె, అంతే కదా. నెక్స్ట్ ఆమె జీనియాలజీలో అంతా రాజులు వస్తారు కదా, యూదాగోత్రపు సింహం, అందరు రాజులే కదా. 20 మంది రాజులు, పేరెన్నిక కన్నా రాజులు, వైజ్ కింగ్ అన్నాడు సొలొమోన్ని, వైజ్ కింగ్ సొలొమోన్. అటువంటి వాడు లేడు అన్నాడు కదా సొలొమోన్ని. దావీదు కూడా విస్తారమైన రాజ్యాన్ని సమకూర్చాడు. మన హిజ్కియా కూడా విగ్రహారాధనని, విగ్రహాలను నాశనం చేసేసాడు. మనషే మాత్రము తిరుగుబాటు చేసినప్పటికీ చివరిలో మళ్ళా 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యూదా గోత్రంలో నుండి అనేక ప్రముఖులైనటువంటి వాళ్ళు వచ్చారు అదే గోత్రంలో. అటువంటి వాళ్ళందరికీ తల్లి ఈమె. ఆమె పేరు మనకి క్రొత్త నిబంధనలో కూడా మనకి జీనియాలజీలో ఉంది. లూకా రాశాడు, ఈయన కూడా, ఈయన మత్తయి రాశాడు,
విశ్వాసాన్ని కూడా విశ్వాసుల్లో కూడా రూతుని మనము చూస్తాం. కాబట్టి ఆమె హ్యూమిలిటీ, ఒబీడియన్స్, ఫెయిత్ఫుల్నెస్, మూడు ఇంపార్టెంట్. అయితే దేవుని రిడెంప్షన్ ప్లాన్ లో జెంటైల్స్ కి ప్లేస్ ఇచ్చినప్పుడు రాహాబ్ తర్వాత రూత్ ఉంది. రాహాబ్ తర్వాత మనం ఏం చేస్తామంటే మెనీ చూస్ కంఫర్ట్ ఓవర్ కమిట్మెంట్. మా కంఫర్ట్ చూడండి ఇట్లా ఓర్పా చూడండి, పొమ్మనగానే అక్కడ ముద్దు పెట్టేసుకొని వెళ్ళిపోయింది. ఓ ఎవరినో పెళ్లి చేసుకుని ఉందామని. తర్వాత ఆవిడ పేరు బైబిల్లో ఉందా? లేదు. రూత్ పేరు బుక్ మీరు అన్నట్టు బుక్కే రూత్ పేరు మీద బుక్ రాశారు. బుక్ గోలియాత్ తల్లి అంటారు. గోలియాత్ తల్లి అంటారండి ఆవిడ. అట్లా మనం అంతా చూస్ చేస్తాం. మనం ఏం చూస్ కంఫర్ట్, అరే కంఫర్ట్ ఎక్కడ, కమిట్మెంట్ తర్వాత. ఈవిడ అట్లా కాదు, ఈవిడ చూస్ ఎట్లా కంఫర్ట్ కన్నా ఓర్ కమిట్మెంట్ అట్లా కమిట్మెంట్ చూసింది. ఆడ అత్తగారిని చూసుకుంది. అత్తగారు మంచి చెడ్డలు, కంఫర్ట్ ఏముంది నాకు పర్లేదు, మీ ఒకదాన్ని ఎట్లా వదిలేసిపోలేదు. చూడండి వేరే ఆవిడ ఎక్కడ మధ్య ఏంది అరణ్యంలో వదిలేసిపోవాలి. వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే మీరు వెళ్ళిపోండి నేను పోతా అంటే చూడండి ఒకదాన్ని వదిలేయకుండా షీ హాజ్ దట్ కమిట్మెంట్. మదర్ తల్లి కన్నా మంచిగా చూసుకుంది. అదే దట్ ఈస్ గ్రేట్. ఇద్దరు గ్రేట్, మదర్ ఇన్ లా యాజ్ వెల్ as డాటర్ ఇన్ లా. రూత్ ఇద్దరు సేమ్ నా లెక్క ప్రకారం. మదర్ అండ్ డాటర్ ఎంత మర్యాద గలదు, హంబుల్ అంత చూపించారు. థ్యాంక్ యూ అండి. ఇంకొక క్యాండిడేట్ ప్లీజ్, కీర్తి గారు, జేస్దాస్ గారు. సరే, మృత్యుంజయ్ గారు ఉన్నారేమో, ఒకసారి ఆయన్ని మృత్యుంజయ్ గారు మా అందరికన్నా గురువు. మృత్యుంజయ్ గారు పెద్ద గురువు సార్. మృత్యుంజయ్ గారు అంటే ఈ బుక్ లో we can see God's sovereign plan. God's sovereign plan in spite of man's depravity. Naomi, Elimelech, even though they were not supposed to go to a Gentile nation because of drought, but they left the blessed place. అది రొట్టెల గృహం అని పిలువబడినటువంటి ప్లేస్ ని వదిలేసి ఒక అన్య దేశానికి వెళ్ళారు. బట్ గాడ్స్ ఇన్ హిస్ సావరెన్ ప్లాన్ హి డిడ్ నాట్ లీవ్ దెమ్, హి డిడ్ నాట్ లెట్ దెమ్ డౌన్. అది మనం దేవుని సైడ్ నుంచి చూడొచ్చు అండి. తర్వాత రూత్ అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం, he understood the God in right way. నయోమి యొక్క దేవుణ్ణి రూత్ అర్థం చేసుకుంది. మేబీ ఇందాక సిస్టర్ చెప్పినట్టు వాళ్ళ అత్తగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇంపాక్ట్ తన దైనందిన జీవితము, తనతో డీల్ చేసిన విధానము తను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనం గ్రహించి, he has taken a very wise and very strong, very eternal and enduring decision. నీ దేవుడే నా దేవుడు. ఇందాక మీరు అన్నట్టుగా నీ దేవుడే నా దేవుడు, నీ భూమి ఏముంటది, ఎక్కడ ఎన్నో వచ్చినది, 16వ వచనం సార్. నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే మృతి పొందు చోటనే నేను మృతి పొందుతా. మరణము తప్ప మనల్ని ఏం వేరు చేయకూడదు అంటే టిల్ డెత్ వి విల్ నాట్ సెపరేట్ ప్రమాణం చేసినట్టే సార్. నీవు వెళ్ళు చోటుకే అంటే she chose the land of Israelites. She not only knows God, and she knows the plans and promises of God towards Israelites. నీవు వెళ్ళు చోటుకే నేను వెళ్ళేదాను. మేబీ నయోమి బాగా టీచ్ చేసి ఉండొచ్చేమో. రెండవది, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, సో నీతోనే ఉంటాను, నీ జనమే నా జనం. సో she should understood God's perfect plan అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే వెళ్ళిపోమంటే ఒక కోళ్ళు వెళ్ళిపోయింది, రెండో కోళ్ళు రూత్ నేను వెళ్ళనని చెప్పేసి నిలబడిపోయి ఆశీర్వాదానికి కారణమైనట్టుగా మనం చూడవచ్చు. సో తర్వాత బోయజ్ గురించి కూడా చూసినప్పుడు మీరు
ఈ వాజ్ కన్సర్న్ చెప్పారు కదా. అవును సార్. కన్సర్న్ ఫర్ అదర్స్ 2:8. 2:8లో ఈ అండర్స్టాండ్స్ ద బైబుల్ వెరీ వెల్. బైబుల్లో పాత నిబంధనలో విధవరాల పట్ల దేవుడు గాడ్ హస్ గివెన్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ది విడోస్. సో ఆమెని ఇద్దరు విడోస్ వచ్చినట్టుగా తెలిసిన తర్వాత ఈమె గురించి కూడా ఎంక్వైరీ చేసి ఉంటాడు. నాలెడ్జ్ ఉంటుంది బికాజ్ ఈ నోస్ అబౌట్ దెమ్. కాబట్టి ఎంతో రెస్పెక్టబుల్ గా అమ్మాయిని వాళ్ళ అత్తని తర్వాత నయోమిని ట్రీట్ చేశాడు. తర్వాత పొలంలో పరిగెళ్ళిపోవడానికి ఆఫర్ ఇచ్చాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఇవన్నీ మనం బోయేజ్ లోనిటువంటి విషయాలు మనం చూడవచ్చు. సో he knows his God and his word. So that is how he could deal with respectably with the workers. తోటి పనివారితో కూడా చక్కగా తను మాట్లాడగలిగాడు, వాళ్ళని గౌరవించగలిగాడు. పని మీరు ఇందాకన్నట్టుగా పని వారిని పెద్ద పట్టించుకోం మనం. అదే సార్ కరెక్ట్. మనం మార్వాడీలు చూడండి, మార్వాడి ఓనర్స్ విత్ వర్కర్స్. సో వదిలేయండి సార్, చెడ్డ మాటలు మాట్లాడతారు. మా మాట పేరు పిలవకుండా వాడిని ఏదో పేరుతో చెడ్డ పేరు మనకూడదు. మన క్లాస్ లో అట్లా పిలుస్తారు. ఎందుకంటే సార్ నేను కూడా బ్యాంక్ లో పనిచేసిన మేనేజర్ కానీ నేను ఎన్నో షాప్స్ కి వెళ్ళా. అంటే మేము అవి ఉంటాం రెగ్యులర్ వెళ్తుంటాం డిపాజిట్స్ కు. పోయి ఆడ కూర్చుంటే మనకేదో మర్యాద చేస్తాడు కానీ వాళ్ళ కింద పని వాళ్ళతోటి ఆడు చెడ్డ మాటని మాట్లాడతాడు. వాడు పేరు పెట్టేది వదిలేయండి. అరే అని ఇది రావరే కూడా అన్నాడు. వాడు ఏదో చెడ్డ మాట అంటే అట్లా పిలుస్తారు వాళ్ళని. అంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తారు మన వర్కర్స్ తోటి. చూడండి ఈయనైతే నా దేవుడు మీకు తోడై ఉండు నాకు అంటున్నాడు 2:4. చెప్పండి సార్. సారీ. థ్యాంక్ యూ. దేవుడు భయం ఉంటేనే ఆ విధంగా వర్కర్స్ కూడా బిహేవ్ చేయగలరు, రిలేషన్ మెయింటైన్ చేయగలరు. పాయింట్ ఏంటంటే ఇక్కడ when we maintain good relations with our neighbors or workers, colleagues, so the output will be different. Yes. చాలా ప్లేసుల్లో చాలా రాంగ్ గా అడ్రస్ చేస్తారు, రాంగ్ గా పిలుస్తారు, రాంగ్ గా ట్రీట్ చేస్తారు. బట్ ఈజ్ మ్యాన్ హూ నోస్ ద లార్డ్ అండ్ హీ నోస్ హౌ టు బిహేవ్ విత్ యువర్ పీపుల్, హిస్ పీపుల్. క్రిస్టియన్ సర్కిల్ లో కూడా పాస్టర్స్ చర్చ్ మెంబర్స్ ని సర్వెంట్స్ లాగా ట్రీట్ చేస్తారు. అవునండి, కొన్ని సంఘాల్లో అట్లాగా సార్. కొత్తగా చర్చికి వస్తారు కదా పిల్లలు, కొంతమంది సేవలోకి వచ్చిన వాళ్ళని ఇక వాళ్ళని సొంతంగా వదిలిపెడతారు, వాళ్ళతో పనులు చేయించుకోవడం, అన్నిటికీ వాడుకుంటారు. వాళ్ళ సూట్ కేసు కూడా అంటే బ్రీఫ్ కేసు తెలుసు, అన్ని చేయించుకుంటారు సార్, అన్ని పనులు చేయించుకుంటారు, కాళ్ళు పెట్టించుకుంటారు, అన్ని పనులు. అవును అవును, నేను కూడా చూసా. అదే అనకూడదని అంటలేదు కానీ అది తెలియదు కానీ బ్రీఫ్ కేసు, నీళ్లు తప్పికేసు, నీళ్లు బాటలు తెచ్చడం, నీళ్లు తెచ్చడం ఏం కాదు సార్, అన్ని పనులు చేయించుకుంటారు, అన్ని పనులు చేయించుకుంటారు, చేయించుకుంటారు. సర్వెంట్ లీడర్షిప్ ఉండాలి. సార్ మాట్లాడండి సార్ ప్లీజ్. సో మన బాయ్స్ గురించి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, హి నోస్ ద వర్డ్ అండ్ నోస్ హౌ టు ట్రీట్ ద విడోస్, హౌ టు ట్రీట్ ద వర్కర్స్ అండ్ ఆ విషయాలన్నీ మనం నేర్చుకోవచ్చు. మనం కూడా దేవుని భయం ఉంటేనే we can know, we can understand how to behave with our own family members and our neighbors, our colleagues, etc. That is and తర్వాత 3వ అధ్యాయంలో అంతా చూస్తూ ఉంటే మనం నయోమి had a very good perfect plan towards Ruth and Boaz. ఆమె ఏ విధంగా చేయాలి, చేసిందంతా ఒక డివైన్ ప్లాన్ ప్రకారం జరిగిందండి. ఫిజికల్ గా మనం అర్థం చేసుకోకూడదు కానీ దేవుడికి ఇచ్చిన ఆలోచన ప్రకారంగా అత్త కోడల్ని డైరెక్ట్ చేయటం, ఆ పొలంలోకి వెళ్ళటం, అక్కడ పడుకోవటం, విషయాలన్నీ చూస్తాం మనం. సో ఆ విధంగా బోయేజ్ యొక్క చొరవ లేకపోతే ప్రేమను తను యొక్క మనను పొందగలిగింది రూతు. సో తర్వాత ఆయన దొరికిందని తీసేసుకోలేదు కానీ లీగల్ గా ఏం చేయాలో అది ప్రొసీజర్ ప్రకారం తర్వాత ముందు తనకంటే ముందున్న వారికి ఆఫర్ ఇచ్చాడు, ఆమె యొక్క పొలాన్ని రిడీమ్ చేయడానికి, ఆమె తీసుకోవడానికి. వాళ్ళు ఎవరు కాలేదు కనుక ఫైనల్ గా ఈజ్ యాజ్ ఎ కింగ్స్ మ్యాన్ రిడీమర్ వీళ్ళని ఈమెని రిడీమ్ చేసి
ఆ యొక్క ఆస్తిని Lineage. చేసిన వాడుగా ఉంటున్నాడు. సో ఇదంతా చూస్తే ఒక విషయం మనం చూడొచ్చు. Sometimes we may do mistakes, we commit mistakes out of our foolishness and disobedience, but God never lets us down. మన యొక్క పాపం కంటే అవిధేయత కంటే దేవుని యొక్క ప్రేమ ఒక పాట ఉంటది సియోని గీతాల్లో. ఏంటది, మరణమంతా బలము గలది నీ ప్రేమ అని. సో మనుషుని యొక్క ప్రేమ ఎంత, ఐ మీన్ పాపం ఎంత గొప్పది అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ, ఎఫ్సీలు రాసిన పత్రికలో అంటాడు 3వ అధ్యాయంలో చివర, దేవుని యొక్క ప్రేమను ఎత్తుని అడుగుని లోతుని మనం కొలవలేవని. జ్ఞానమునకు మెచ్చిన క్రీస్తు. జ్ఞానమునకు మెచ్చిన క్రీస్తు ప్రేమ. సో గాడ్స్ abundant love we can see in this book of Ruth. So that's how I can conclude. When we right relationship with God, we'll definitely have right relationship with our neighbors. రెండో ఆజ్ఞలు, దేవుడిని నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. రెండో ఆజ్ఞలు ఇక్కడ నెరవేరినట్టు చూడాలి. తర్వాత ఆమె she has become ఏమంటారు, he has come into the lineage of Christ Jesus. అది ఎంత, because of her obedience she has come into the lineage of Lord Jesus Christ. How great is, what a privilege to her. అసలు అది మనం ఏమిచ్చినా కానీ ఏం దానికి సమానం అంటూ లేదు. బికాస్ సింపుల్ ఒబీడియన్స్ she has brought into the lineage of Lord Jesus Christ. Obedience, humbleness. Humbleness. సో అదే విధంగా మనం ఒబే అవుతే పరిస్థితులు బాగలేనప్పుడు, బాగున్నప్పుడు మాత్రమే కాదు, బట్ థింగ్స్ గో అగైన్స్ట్ us when we obey, and God will certainly bless us and take us to the higher heights in all respects, not only physically but even spiritual also. We'll come very near and close to God. That's a big blessing. Yes. Go on, sir. Thank you, sir. కీర్తి గారు ప్లీజ్ రండి, వీడియో ఓపెన్ చేసి. కీర్తి గారు, కీర్తి గారు లేరు, కీర్తి గారు లేరు, లేనట్టున్నారు. జయదాస్ గారు ఉన్నారు. సార్ జయదాస్ సార్, జయదాస్ గారు, మాట్లాడండి. జయదాస్ గారు మాట్లాడా? నాకు మీ అంత జ్ఞానం లేదు జేమ్స్ గారు. నేను జూనియర్ హీరో సెంట్రల్ బ్యాంక్ అయినా బ్యాంకు విషయం అయితే ఆధ్యాత్మికంగా మీ అంత జ్ఞానం లేదు నాకు. అట్లానదు, లేదు. మీరు అందరం ఒకటే. దేవుని మనం ట్రైనింగ్ కాలేజ్ ఈచ్ ఆల్ ఆర్ ఈక్వల్. మనం అట్లేమనుకోద్దు, దేవుడు అందరికి ఇచ్చాడు తలాంతులు అని. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఊరికే అంటే అక్కడ ఏం తీసలేదు. నేను ఏమైనా మాట్లాడితే చాలా విమర్శనాత్మకంగా ఉంటుంది. మీరు బోయేజ్ని అంత మంచి వ్యక్తి అన్నారు. ఆవిడ నయోమి వరకు బాగానే ఉంది. రూత్ని ఏదో మీరంతా మంచిగా చెప్పుకొచ్చారు, ఇది దేవుని ఏర్పాటు, ఆయన అబ్రహాము అంటారు. నేను ఒక అన్యుడిగా నా క్వశ్చన్స్ ఏంటంటే, బోయేజులో ఒక విధమైనటువంటి ముందుగానే అతను, మీరు చూసారో లేదు, యవనస్తులు ఎవరు ముట్టకూడదు, నా దగ్గర పొలంలో తప్పితే వేరే పొలంలో లేదు సార్, దానికి ఒక రీజన్ ఉంది సార్, చెప్తాను. ఒక్కసారి నన్ను మాట్లాడండి. చూసేవాళ్ళు అనమాట, అందుకోసం వీడియోస్. తర్వాత వాళ్ళ నయోమి ఆయన పడుకున్నప్పుడు నువ్వు రాత్రి ఎవరు చూడకుండా పోయి ఆయన కాళ్ళ దగ్గర అది విప్పి ఉండమంటాం. తర్వాత ఉదయాన్నే లేచి మసక చీకట్లో ఎవరికి కనపడకుండా వెళ్ళిపోమంటాం. ఇవన్నీ కొంచెం వేరే వాళ్ళకి, అంటే మన క్రైస్తవుడిగా నేను అన్ని సమర్థిస్తాను, నాకు అర్థం అవుతుంది. వేరే చదివినప్పుడు దీన్ని వేరే విధంగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.
కానీ అక్కడ పాపం తగినట్టుగా చూడండి. పాపం తగిలినట్టుగా ఎక్కడ లేదు. అక్కడ పాపం ఆ సన్నివేశాలు అవన్నీ ఎట్లుంటాయంటే వాళ్ళకి చాలా మనల్ని ఎదురు ప్రశ్న చేసేదానికి వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తాయి. మన జయదాస్ గారు అంటే అప్పుడు కాలంలో ఏంటంటే బంధువర్గం అలా ఉండేది. అప్పుడు కాలంలో అది వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళ పద్ధతులు. ఆచారం అది సార్, వాళ్ళ కల్చర్ ట్రెడిషన్ అది. ఇప్పటికి కూడా చాలా మంది ఈ పాత నిబంధనలోని విషయాలు పట్టుకునే మనం ఎక్కువ ఎత్తి చూపుతుంటారు. మనకు అది కొత్తగా ఏంటి అని చేసి ఏంట్రా ఇట్రా అట్లా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ పరిస్థితి అలా, వాళ్ళ కల్చర్ అట్లా, వాళ్ళ ట్రెడిషన్ అట్లా, వాళ్ళు చేసేది అది. బంధువర్గం అట్లా చనిపోయినా బంధువులలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవచ్చు, అలా చేసి రిడీమ్ చేసాడు పోయేది అని వాళ్ళ అప్పుడు. ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని ట్రైబ్స్ లో ఉంది సార్ ఆ ఆచారము. భర్త చనిపోయిన వాళ్ళని మధ్య పెళ్లి చేసుకుంటాడు, అట్లాంటి ఆచారాలు ఉన్నాయి మన దగ్గర కూడా. ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి కొన్ని ట్రైబ్స్ లో. నార్త్ ఇండియాలో అక్కడ చాలా ఉన్నాయి ట్రైబ్స్. భర్త చనిపోగానే మరిది కంపల్సరీ చేసుకోవాలి. ఆమె ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. పోనీయరు కోడలను బయటికి కోడలు ఉన్నది ఆచారం ఇప్పుడు కూడా ఉంది సార్. నార్త్ ఇండియాలో ఒక్కసారి కోడలు మామయ్య అంటాడు, అరే చల్ బడా బచ్చా మరిగా నెక్స్ట్ నువ్వే చూసుకోవాలి, ఈ కోడలు మనం బయటికి పోకూడదు, మన ఇల్లు చేయమంటారు, నిలబెట్టమని ఒక సంప్రదాయం ఉంది సార్. ఫ్యామిలీ బయటికి పోయి ఏమన్నా చేసి, కాబట్టి అది నథింగ్ డూయింగ్, నువ్వు చేసుకోవాలి కంపల్సరీ అని వాడితో అట్లా ఉంది. ఇప్పుడు కూడా ఇస్ దేర్ ట్రెడిషన్ ఇన్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ ఎవరన్నా చూడండి మేడం. ఆవిడ దేవుణ్ణి ఎంచుకుంది కాబట్టి బెస్ట్ చాయిస్ అయింది. అవునండి, దేవుణ్ణి ఎంచుకుంది, తగినట్టు మళ్ళీ విశ్వాసంతో పరిశుద్ధంగా అట్లా ఉంది ఆమె నిలబడింది. ఆలోచన చేసింది, తన థింకింగ్ బాగుంది కాబట్టి తను ఆలోచించిన దాన్ని బట్టి తన మాట వచ్చింది, తన మాటే తన క్రియ అయింది, తన క్రియ తన అలవాటు ప్రవర్తన అయింది, కాబట్టి తన డెస్టినీ మంచిగా ఉండింది. ఫ్యూచర్ మంచి ఆవిడ ప్రవక్త పడ్డ ఆవిడ ఎట్లా ప్రవర్తన బట్టి ఆవిడ ఫ్యూచర్ అట్లా. నయోమి విషయంలో కూడా సారో ఇస్ ద గార్డెన్ ఇన్ విచ్ గాడ్ గ్రోస్ బ్లెస్సింగ్స్ అని తన లైఫ్ లో అనిపించింది. దేవుడు కూడా మాస్టర్ ఆఫ్ టైం కాబట్టి ఆయన సావరిన్ పవర్ లో తీసుకొచ్చాడు తనని. కాలంలో సమయంలో ఆయన చేతిలో ఉన్నది కనుక సరిగ్గా హార్వెస్ట్ టైం కి తీసుకొచ్చారు అక్కడికి. అవును, కరెక్ట్. లేకుంటే కరువు టైంలో కాకుండా హార్వెస్ట్ టైం కాబట్టి తన బిటర్ టైమ్స్ ని బెటర్ టైమ్స్ గా మార్చాడు దేవుడు. నయోమి గాని రూత్ గాని మంచి చాలా గొప్ప స్త్రీలండి. మనం కంపల్సరీగా ఒప్పుకోవాలి, తప్పదు అది. కానీ వేరే వాళ్ళు విమర్శలు చేసేటప్పుడు దానికి తగిన ఘాటుగా స్పందించేదానికి మనకి సరైనటువంటి వివరణలు ఇవ్వలేకపోతున్నాం వాళ్ళకి. ఈ ఆచారాలు మనకి అక్కడ ఆచారాలు అవి మనం ఏం చేయలేం. వాళ్ళ ఆచార వ్యవహారాలు అప్పట్లో ఆ విధంగా ఉండేవి, వాటిని అనుసరించి నడవాల్సి వచ్చింది. రూత్ కూడా అతీతులు కాదు కదా సార్. అదే రూత్ కూడా పీపుల్ ఆఫ్ క్యారెక్టర్ ఆల్వేస్ హ్యావ్ ఎ మైండ్ టు వర్క్, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ థింగ్ అని, దానివల్ల తనకి బ్లెస్సింగ్ కూడా వచ్చింది అని అర్థం అవుతుంది. అత్తగారంటే అలా ఉండాలి, కోడలంటే ఇలా ఉండాలి అని చెప్పి ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం దేవుడి దృష్టిలో కూడా వాళ్ళు ఎన్నుకోబడినవారు. జేమ్స్ గారు ఆయన మన క్వశ్చన్స్ చేస్తుంటాడు చూడండి. ఒక ఆయన మోషే గారు
ఆయన ఒకసారి కదిలించండి, విషయాలు చెప్తాడు. కలిపి ఇక్కడైతే లేడు. ఆయన డీడీ ఆయన పెద్ద సార్ ఇప్పుడు మా దగ్గర బాస్. ఆయన డీడీలో ఉన్నాడు, డీడీ బ్యాచ్ లో లేడు. చూసిన ఆయన ఉంటే ఆయన ఆన్సర్స్ కూడా ఇస్తాడు మనకు వస్తాడు. సార్ దయచేసి. హలో జయదాస్ గారు, ఆయనకు మనం క్వశ్చన్ చేయొచ్చు ఇప్పుడు. మనకి అది అవకాశం వచ్చింది కదా, చెప్తా. టైం వచ్చింది. ఆయన ఏంటంటే మనం ఆయన్ని గురించి తప్పుగా అనుకుంటున్నాం, కానీ ఆయనకి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆవేశంతో అడుగుతున్నాడు తప్పితే ఫిజికల్ గా మనం కూడా ఫైట్ చేయాలి. పరిస్థితులను బట్టి ఆవేశంగా అట్లా ఉంటారు. పాత నిబంధన కాలం ఉన్నట్టే కష్టాలతో పోల్చుకుంటే ఇప్పుడు నథింగ్ నేను అనేది. ఆ పాత నిబంధన కానీ ఓల్డ్ టెస్టమెంట్ యేసు క్రీస్తు పడిన కష్టాల కంటే మనం పడే కష్టాలు అసలు జీరో. నథింగ్. అవును సార్, కొత్త నిబంధన కాలంలో కూడా కొత్తగా సంఘం స్థాపించబడినప్పుడు వాళ్ళు చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. మనకంత భయం ఎక్కడ సార్? వాళ్ళు తలుపు తప్పునైతేనే భయపడ్డారు కదా, పేతురు వచ్చి తలుపు పెడితేనే. ఆ పరిస్థితులు అట్లా ఉండే. ఆ శ్రమతో పోల్చుకుంటే మన శ్రమ దగ్గర చాలా పెద్ద ఆయుధం ఉంది. ఆయుధాన్ని మనం సక్రమమైన రీతిలో ఉపయోగించుకోవటం. ప్రార్థనే మన ఆయుధం. ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించి సరిగ్గా అయిన స్థితిలో కనుక ఉపయోగిస్తే ఎటువంటి శత్రువులైనా మనం ఎదిరించవచ్చు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది కదా పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుని ఆపెట్టును ఓ రోజు. మళ్ళా మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. అట్లా ఆయనకు అసాధ్యమైనది ఏది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. నిన్న నేడు యుగంలో ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు ఎలా దేవుడో ఈ రోజు కూడా మనకు అదే దేవుడు. ఆ రోజు అద్భుత కార్యం చేశారు, ఈ రోజు కూడా మన జీవితాల్లో అద్భుత కార్యాలు అయితేనే ఉన్నాయి. మనకు తెలిసి తెలియకుండా ఆయన అద్భుత కార్యం చేస్తూనే ఉన్నాడు. మేనేజ్మెంట్ లేబర్ రిలేషన్షిప్ విషయంలో కూడా చూస్తే 2:4 ఎంప్లాయర్ ఫెయిర్ మైండెడ్ గా ఉంటే, ఆనెస్ట్ గా ఉంటే క్వాలిటీ కూడా బాగుంటుంది, ఈల్డ్ బాగుంటుంది, వర్క్ క్వాలిటీ పెరుగుతుంది. ఇట్ విల్ బి గుడ్. అన్నట్టు మనం క్రిస్టియన్స్ గా కూడా మనం ఎట్లా చూడాలి అని అంటే ఎఫిషియన్స్ 1:9 లో ఉన్నట్లు, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడని, ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎళ్ళ ప్రవర్తించుట అని. మన బిహేవియర్ ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడే కనబడుతుంది. మన ఈక్వల్స్ దగ్గర కనిపించదు, కానీ మనకంటే తక్కువ అనుకున్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉన్నామో అది మన బిహేవియర్ అవుతుంది. వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేస్తున్నామో, వాళ్ళు ఎలా మర్యాదిస్తున్నామో వాళ్ళ అక్కడ మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ రూట్ 2:5 and 6 లో కూడా చూస్తే నాట్ బై ఛాన్స్ అని, అది ఆహారం కొరకు పరిగెడుకోవడానికి వెళ్ళింది, తిని సర్వైవ్ అవడానికి. కానీ అలాగే బోయజ్ భార్య కొరకు రాలేదు. గాడ్ ఇన్ చార్జ్, నథింగ్ బై ఛాన్స్, వర్క్ కెన్ బి వర్షిప్ వెన్ వి డూ ఇట్ ఫర్ గాడ్ అని. దేవుని కొరకు మనం ఎక్కడున్నా ఏ పని చేసినా దేవుని కొరకు మనం చేస్తే వర్క్ కెన్ బి వర్షిప్ అవుతుంది. ఏది కూడా నథింగ్ బై ఛాన్స్ రాదు మనకి ఇప్పుడు కూడా. అందుకనే ఆయన కూడా చారిటీ ఎట్లా చూస్తాడంటే పిడికిళ్ళు వదిలేసేయండి అంటాడు కదా ఆయన. అట్లా మనం కూడా అలాంటి నేచర్ మనకుంటే అన్నపానువులు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వల్ల క్షేమం బతుకుతుంటే ఇదే మనకు భాగ్యం అనేది ఉంటుంది ఎక్లీసియాస్టస్ లో. అట్లా అది మనకుంటది. బోయజు జాలి చూపించి తనకు రక్షణ కలిగించుకున్నాడు. ఎందుకంటే తను he took a step for her కదా. స్ట్రక్చర్ అవుతా సార్ ఒకసారి
స్ట్రక్చర్ చెప్తానండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ 1, 1 to 4 1 స్ట్రక్చర్ చదువుతాను సార్ ఒకసారి. 1, 1 to 4 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ప్లీజ్. Ruth remains loyal to Naomi, her mother-in-law. Yeah. Naomi loses her husband and son. Naomi famine in the land. With her man, Naomi went to live in the country of Moab. Yeah. 1:6-22, sir. Naomi and Ruth traveled to Bethlehem. Orpha left her mother-in-law, went back. 1-23, sir. Ruth and Boaz in the harvest field. అక్కడ సన్నివేశం అంతా ఒక్కదా చాప్టర్ లోనే ఉంది. అక్కడ నుంచి వదిలేయండి కొంచెం. అవును సార్. 3:1-18 రూత్ అండ్ బోయజ్ ఎట్ ద థ్రెషింగ్ ఫ్లోర్. 4:1-17 సార్. రూత్స్ మ్యారేజ్ అండ్ సన్. 4:18-22 genealogy of Perez. ఎండింగ్ సార్ అది 22 ఎండ్. ఒక జిస్ట్ ఆఫ్టర్ 4 చాప్టర్స్ లో ఈ 4-5 ముఖ్యమైన పాయింట్స్. యా, కరెక్ట్. రూతు నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణతోటి యేసు ప్రభుని ఎదుర్కొన్నది. ఓర్పు మాత్రం ఇంకా అంతా అయిపోయింది, ఇంకా నిరీక్షణే లేదు అనేసి దాన్ని బట్టి ఇంకేమీ లేదు ఇంకా అనేసి విడిచిపోయి వెళ్ళిపోయింది. సో ఈ రోజులలో మనము కూడా చాలా మంది ఈ రీతిలోనే ఉంటాం, ఓర్పు లాగా. అంటే ఇంకా ఏమి కోప్ లేదు, ఇంకా అవకాశమే లేదు అన్నట్టు. పైసలు లేవు, ఏమి లేవు, పై అడుక్కొని తినాలి. అదే తినే బదులు వెళ్ళిపోయి మాకు తల్లింటికి తల్లిగారింటికి పోమంటుంది కాబట్టి ఇదే ఛాన్స్ కాబట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నేను హ్యాపీగా ఉన్నవాడు చేసుకుని బతుకుదామని వెళ్ళిపోయింది. ఆవిడ ఉంది, రూత్కు హోప్ ఉంది. మాత్రం ప్రభు పైన నిరీక్షణ పెట్టి నా దేవుడు ఎలా అయినా తప్పిస్తాడు, తోడే ఉన్నాడు కాబట్టి దేవుని మీద నమ్మకం పెట్టుకుంది. యా, థ్యాంక్ యూ జడ్జ్. వెయిటింగ్ ఫర్ గాడ్స్ విల్ ఈస్ టైమ్ వెల్ స్పెంట్ అంటారు కదా. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టుకునింది కాబట్టి తను మేలు పొందింది. 4 chapters 85 verses ఉన్నది సార్ ఇది బుక్. 84 అని రాసిన 84 ఉన్నాయి. 4 chapters 85 verses. దాంట్లో ఒకటి దాంట్లో ఇంగ్లీష్ లో మొన్న కూడా ఒకటి దాంట్లో చదివినాను. 34 ఒకటి వస్తే 35 యాడ్ అయ్యి, అంటే ఒకటి స్ప్లిట్ ఏదో సంథింగ్ అయింది. చూసిన తెలుగు ఇంగ్లీష్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. చూసిన వాట్ ఎవర్ ఇట్ మే బి 84 or 85 ఆ బుక్ లో ఉండేటి మనం చదువుతాం అంతే. అదే బుక్ ఆఫ్ రూత్ గురించి ఏంటంటే ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ రెస్టోరేషన్ అండ్ రిడెంప్షన్ ఇన్ ట్రూత్స్ లైఫ్ వెల్ యాజ్ ఇన్ నయోమి. ఇద్దరు లైఫ్ లో is there anything you are believing God to restore in your life right now? అంటే begin to thank him for doing that in his way and in his timing. అంతే. మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకు ప్రార్థన. జేసుదాస్ గారు చెప్పిన we have the prayer is the only weapon we have. ప్రార్థన is the only direct connectivity with God, with Jesus Christ. మనం ప్రార్థన చేస్తే ఆయన మనవి తప్పగా వింటాడు. కాబట్టి మనకు అదొకటే ఉంది. మనకు we have to ask God, we have to thank God and we have to wait for his way and his timing. అంతే. ఆయన చిత్తానుసారం faithfulness and honors who honor him. ఆయన చిత్తానుసారం నడుస్తుంది. అదే జేమ్స్ 1:27 లో కూడా రాశారు. దాని నయోమి ఏంటి? నయోమి షీ వాజ్ ఒబేయింగ్ ద బిబ్లికల్ ప్రిన్సిపల్ టు బి కైండ్ అండ్ గుడ్ టు అదర్స్, ఎస్పెషల్లీ విడోస్. ఆవిడ విడో, రూత్ కూడా విడో. ఇన్ ఫ్యాక్ట్ నయోమిస్ ఫ్రెండ్స్ ఈవెన్ రిమార్క్ దట్ రూత్ హ్యాడ్ బీన్ బెటర్ ఇన్ హర్ దట్ 7 sons అని అంటున్నారు. అని రూత్ 4:15 లో కూడా రాసింది, 4:15 లో కూడా రాసింది. 4:15 చూడండి ఒకసారి. అందులో ఏమో రాసిందంటే
నా ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు అతని కనెను అని రాసింది. అంటే 7 కుమారుల కన్నా ఎక్కువ ఉంది అని అంత వాల్యూ ఇచ్చారు దాంట్లో. చూడండి 4 verse 15 4 chapter 15 verse. సార్ జేమ్స్ గారు చెప్పండి సార్, ప్లీజ్ కళ్యాణ్ సార్. చెప్పడం కాదు కానీ అంటే మనం టైం అయిపోతుంది కాబట్టి ఒక చిన్న లాస్ట్ లో ఒక డిస్కషన్ క్వశ్చన్ ఏమన్నా డిస్కస్ చేస్తామా అని. మీరు చెప్పండి సార్, మీరు ఏం చెప్తే అది ఓకే. అలాగే ఒక ప్రశ్న, ఒక డిస్కషన్ క్వశ్చన్ చెప్పండి, మీరే క్వశ్చన్ ఏంటి డిస్కస్ చేస్తాం. అదే ఎలిమెలెక్ వీళ్ళ ఫ్యామిలీ అక్కడ నుంచి వదిలేసి వెళ్ళారు కదా, మోయాబ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయాడు, ఆయన 2 కొడుకులు చనిపోయారు. సో వాళ్ళు చనిపోయిన దానికి కారణం వాళ్ళు అక్కడికి వెళ్ళడమా, లేకపోతే అంటే వాళ్ళు అట్లా వలస వెళ్ళడం అనేటువంటిది, మైగ్రేట్ అవ్వడం అనేటువంటిది ఈజ్ ఇట్ సిన్ ఆర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం వి కెనాట్ డిరైవ్ ఎనీథింగ్ ఫ్రమ్ దాట్. లేదు సిస్టర్, ఆల్రెడీ దేవుడు మోయాబు వాళ్ళతో ఎటువంటి సహవాసం కలిగి ఉండొద్దని దేవుడు ఇజ్రాయలైట్స్ కి చెప్తారు. చెప్పినా కూడా గాడ్స్ లాని డినై చేసి మరి రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళారు, మోయాబ్ ప్రాంతానికి వెళ్ళారు. స్త్రీలతో ఇది సాంగత్యం చేయకూడదని కూడా చేసినప్పుడు తెగులు వచ్చింది కదా సార్, వాళ్ళకి భయపడాలి కదా, వెళ్ళి మోయాబు స్త్రీలని పెళ్లి చేస్తున్నారు కదా. సంబంధం కలిగి ఉండదు. దేర్ వాజ్ ఫ్యామిన్ ఇన్ ద ల్యాండ్. సో జెన్యున్ గానే పాపం వాళ్ళు మరి సర్వైవల్ కోసం వాళ్ళు అక్కడ ఊరు వెళ్ళారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? నథింగ్ రాంగ్. ఎందుకంటే వెళ్ళొద్దు అన్న ప్రాంతానికి వెళ్ళారన్న వాళ్ళు. 2వ రాజుల గ్రంథంలో ఎలీషా ప్రవక్త ఆ విడోకి చెప్తాడు, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది కాబట్టి నువ్వు వెళ్ళు, ఎక్కడికైనా. ఇక్కడ పరిస్థితి అది కాదు కదా, దేవుడు వెళ్ళొద్దన్న ప్లేస్ కి వీళ్ళు వెళ్ళారు అంతే. అవిదైతే అది రాకపోవచ్చు అనుకుంటున్నా నేను. దేవుడు తన లీనియేజ్ లో ఒక ఆవిడ తీసుకొచ్చాడు కదా. అట్లయితే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు వద్దన్న ప్లేస్ కి వెళ్తే మరి వాళ్ళు 10 తరాల వరకు శాపగ్రస్తులు అవుతారని చెప్పిన మోయాబు స్త్రీని దేవుడు తన లీనియేజ్ లో ప్రణాళికలో ఎలా అంగీకరించారు? మరి అదే ఆమె ఒబీడియన్స్ సార్, ఆమె ఒబీడియన్స్, హ్యూమిలిటీ, ఫెయిత్ఫుల్నెస్. చూడకుండానే నమ్మింది కాబట్టి దేవుని వైపు ఆశపడి వచ్చింది కదా సార్, దేవుని యొద్దకి. ఆమె ఫెయిత్ ని బట్టి అన్న, ఆమె ఫెయిత్ ని బట్టి ఒబీడియన్స్, ఫెయిత్ఫుల్నెస్, ఒబీడియన్స్, హ్యూమిలిటీ, గాడ్ కి సబ్మిషన్ కూడా చేసుకుంది తను. సావరెన్ ప్లాన్, గాడ్ సావరెన్ ప్లాన్, గాడ్ ప్లాన్ ఆఫ్ గార్డియన్స్ ఆఫ్ ద మెస్సియానిక్ లైన్. నీతే చెప్తది కదా, నీ దేవుడు నా దేవుడు అనేసి. అబ్రహాం వెళ్ళి హాగర్ను పట్టుకొచ్చి ఈ రోజు వరకు స్ట్రైఫ్ ఉంది. అబ్రహాం వెళ్ళి హాగర్ను పట్టుకొచ్చాడు, ఈ రోజు వరకు వాళ్ళకు వైరమే. దేవుడు బ్లెస్ చేస్తాను ఆ 12 పిల్లల్ని అని చెప్పాడు. మరి ఏమనుకోవాలో తెలియదు. ఇక్కడ బైబిల్ ఎక్కడ సైలెంట్ గా ఉంటే మనం అక్కడ సైలెంట్ గా ఉండడమే తప్పితే దాని నుండి మనం ఏమి తీసుకుని రావడానికి అవ్వదు. కానీ అదైతే మాత్రం డిజోబీడియన్స్ అండి. వాళ్ళు మోయాబు వెళ్ళడం అనేది డిజోబీడియన్సే. కరువు వచ్చినప్పుడు వెళ్ళారు, కానీ దేవుడు వెళ్ళొద్దు అన్నాడు, మోయాబు దేశానికి వెళ్ళొద్దు. కాదండి, ఎక్కడ వెళ్ళొద్దని వాళ్ళకేం చెప్పలేదు కదా. లేదు సార్, ఉంది చూడండి. చూస్తే మనం మొదటి అధ్యాయంలో చూస్తే మరలా వాళ్ళు అంటే బెత్లెహేములో మరలా దేవుడు వారిని దర్శించాడని తెలియగానే ఇమీడియట్ గా నయోమి షీ రిటర్న్స్ బ్యాక్ టు బెత్లెహేమ్ కదా. She was waiting for God's timing. అలాంటప్పుడు how can we find fault with their decision?
ద్వితీయోపదేశకాండం 28-25లో ఉండేది అది కర్స్, అది వేరు. దేవుని ఆజ్ఞల్ని వింటే 14వ వచనం వరకు బ్లెస్సింగ్, వినకపోతే 14-68 వర్సెస్ లో కూడా కర్స్ ఏంటంటే దేవుని మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే వచ్చే శాపాల్లో అదొకటి. చెదరగొట్టబడతారు, ఇతరులకు దాసులుగా వెళ్తారు అనేది అది శాపం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని మాట వినకపోవడం కాదు కదా. తెలియదు మనకు దేవుడు సావరెన్ ప్లాన్ లో ఒక మోయాబైట్ తన జీనియాలజీలో ఉంది అంతే. మనం చెప్పగలం, వరకు చెప్పగలం అంతే. థ్యాంక్ యూ. అంటే మనము కొన్నిటిని జనరలైజ్ చేయకుండా ఉంటే మంచిది. చెప్పాలి. అదే బైబిల్ ఎక్కడ సైలెంట్ ఇలా ఉంది, ఇది వాళ్ళు వెళ్ళారు సైలెంట్ గా తప్పు అనేది. ఎందుకంటే యేసు ప్రభు చిన్నప్పుడు ఆయన్ని పేరెంట్స్ ఐగుప్తుకి తీసుకెళ్తారు. ఐగుప్తు నుండి వచ్చింది హేరోదు రాజు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో ఐగుప్తు వెళ్ళిన వాళ్ళంతా తప్పు అనడానికి లేదు, ఎందుకంటే యేసు ప్రభువుని కూడా తీసుకెళ్లారు. బట్ ప్రవచనం ఉందిగా సార్, మనం దేవుని చిత్తానుసారంగా వెళ్ళే వచ్చాడని రాసింది కదా, మన ప్రవచనం ఉంది కాబట్టి నెరవేరు. బహుశా మరి దేవుడు అన్యజనులకి ప్రవచనం ఇవ్వడం కొరకే, మోయాబీల్ని కనికరించడం కొరకే మరి ఒకవేళ మరి మోయాబీలు కనికరించడానికి. కానీ భూమి యొక్క సమస్త వంశాలని ఎంత ఆశీర్వదింపబడతాయి అని అన్న దాంట్లో మోయాబీలు కూడా ఉన్నారు. మనం కూడా అన్యులమే, మనమేం ఇశ్రాయేలీలం కాదు, వాగ్దాన ప్రజలం కాదు. మనం కూడా అబ్రహాంలో ఉన్న ఆశీర్వాదం వల్ల మనం కూడా భూమి యొక్క సమస్త వంశాల్లో మనం కూడా ఉన్నాం. వాళ్ళు జోర్దాన్ నది దాటి కనాన్ దేశానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళా వాళ్ళని ఆ జోర్దాన్ దాటి వెళ్ళొద్దు అంటాడు, వాళ్ళతో వెళ్ళొద్దని చెప్తారు. మోయాబ్ అండ్ అమోనైట్స్ తో సంబంధం కలిగి ఉండొద్దు అని చెప్తాడు. అది చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే స్పష్టంగా బైబిల్లో ఉందన్న, వెళ్ళొద్దని చెప్పినా గానీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా మోయాబ్కి. తట్టు జోర్దాన్ నది దాటి మరి వెళ్ళారు వాళ్ళు. అక్కడ దేవుడు చాలా చెప్పాడు, మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీలు, సీదోనీలు, హిత్తీలు అని జనులు మీ హృదయంలో తమ దేవత తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు అని ఉంటుంది. సో సొలొమోను విషయంలో చెప్పేటప్పుడు మనం అది రెఫర్ చేస్తాం కదా. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడే, వాగ్దాన దేశాన్ని డివైడ్ చేసి ఇచ్చినప్పుడే వాళ్ళతో 7 జనాల్ని అక్కడ నుండి వెళ్ళగొడతాడు, వాళ్ళని పూర్తిగా నాశనం చేయమంటాడు. వీళ్ళు ఉంచుకుంటే వాళ్ళు వీళ్ళకి ప్రక్కర్లో శూలాల్లాగా అవుతారు. వాళ్ళ దీన్ని వీళ్ళు ఫాలో ఇది బలాము బిలాము సంగతి, బాలాకు బిలాం సంగతి చూసినప్పుడు కూడా వాళ్ళతో సహవాసం చేసి తెగులు తెచ్చుకున్నారు, మోయాబిరాండ్రను పంపించి. ఫీనెహాస్ వాళ్ళిద్దరిని పొడిచి చంపేయడంతో నేను సహించలేని దాన్ని తను కూడా సహించాడు కనుక అని తెగులు ఆగుతుంది. అట్లా వాళ్ళతో సహవాసం చేయకూడదు, కానీ వాళ్లకు కూడా రక్షణ ఉంటుంది అని మాత్రం 12:3 మనం చదువుతాం కదా, జెనసిస్ లో 12th చాప్టర్ లో చదువుతాం, భూమి యొక్క సమస్త వంశాలని ఎంత ఆశీర్వదింపబడతాయని. ఆ ఆశీర్వాదం వాళ్ళకు కూడా రక్షణకు కారణం అవ్వచ్చు. మేడం ఒక చిన్న ఇది, ఈ ఇంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బీడీ ఇమీడియట్ గా బీడీ చేసి ఎంటీఎస్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా అండి? ఊరికే ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీవెన గారు బీడీ టు ఎంటీఎస్ దీవెన గారు ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా మేడం? ఊరికే బీడీ టు నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బీడీ చేసిన అనుకుందాం, ఈ ఇయర్ ఇమీడియట్ గా వీఆర్ డూయింగ్ ఎంటీహెచ్. అట్లా వాళ్ళు చెప్పండి ఎవరు ఉన్నారు. దీవెన గారు ఉన్నారు కదా? దీవెన మేడం, నేను ఈ రోజు లాస్ట్ ఇయర్ బైబిల్ కాలేజీలో ఏమైంది? ఈ రోజు ఇదే రోజు March 13th కదా, ఈ రోజు 13th March 2025 బీడీ క్లాస్ లో ఏం చెప్పారు?
ఏమో సార్ ఐడియా లేదు. నేను చెప్తా చూడండి, ఇదే 66 బుక్స్ డైజెస్ట్ లో రూత్ బుక్ ఆఫ్ రూత్ మీద ప్రొఫెసర్ బిల్లీ జెట్సన్ గారు 13/3/25 బుక్ చూపిస్తా చూడండి ఒక్కసారి. పైన ఇక్కడ లాస్ట్ ఇక్కడ కనిపిస్తుందా? డేట్ కనిపిస్తుంది 13/3/2020 బిల్లీ జెట్సన్ గారు రాశానా? అవును సార్. 13/3/25 కోఇన్సిడెన్స్ అండి, సేమ్ డే ఇదే మన ప్రొఫెసర్ చెప్పారు వీడియోలో. ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది ఈ ఇయర్ ఇదే రూత్ గురించి ఇదే రోజున ఆయన చెప్పింది మనం చెప్పేదా ఇచ్చే దేవుడు భాగ్యం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం. అది అప్పుడు సార్ చెప్పినట్టు కొన్ని రాసుకున్నా, చెప్పమంటే చదువుతా. అప్పుడు నేను కూడా రాసుకున్నాను అంకుల్. అదే 4-5 పేజెస్ వచ్చింది ఆ రోజు సార్ చెప్పింది రాసుకుంటే. 13th March. It's on 13th March. It was Thursday. Now this time it is Friday. 1 year. Next year అట్లా. సార్ ఆ రోజు 2 కొటేషన్స్ చెప్పారు అంకుల్, చదవమంటారా? చదవండి. మాకు జ్ఞానం మాకు వస్తుంది కదా. మేడం మళ్ళీ ఒకసారి బ్రేక్ అవుతుంది వాయిస్. బ్రేక్ అవుతుందా? మళ్ళీ చదవండి. Sin will take you farther away than you would stray. Then you would stay. నేను కూడా రాసుకున్నాను. STRAY stray. మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చారు దాని మీదే, సిన్ మీదే. Sin will keep you longer than you ever thought. Sin will cost you than you ever thought. తిరిగి వాళ్ళు రావటానికి 10 years టైం పట్టింది అని చెప్తా ఈ 2 ఉపయోగించారు సార్. Ruth 49:10. మళ్ళా తిరిగి రానంత దూరంలో వాళ్ళు పాపం వాళ్ళని తీసుకొని వెళ్ళింది అని చెప్పారు సార్. నేను బ్రాకెట్ లో రాసుకున్నాను ఆ రోజు. పాప ఫలితమేనండి. మరి ఓన్లీ 50 months కదా అని ఎలిమెలెక్ వెళ్ళాడు, కానీ జ్యూస్ 5 years లోపే ఫస్ట్ 5 books నేర్పిస్తారు, కానీ అతన్ని నేర్పించారు, కానీ అతను ఆ విషయంలో పడిపోయాడు అన్నట్లుగా చెప్పారు సార్. వెళ్ళొద్దన్న ప్రాంతానికి వెళ్ళాడు అని. యూ షుడ్ నాట్ జాయిన్ విత్ మోయాబైట్స్ అని ఉంది బైబిల్లో. మోయాబైట్స్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు సెకండ్ కొటేషన్ చెప్పినప్పుడు. Sin will keep you longer than you ever thought చెప్పినప్పుడు. ఇంకోటి కూడా చెప్పారు థర్డ్ వన్. Sin will cost you than any ever thought you would pay. అతన్ని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన పిల్లల ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నారు. థర్డ్ పాయింట్ అది. మళ్ళీ ఒక సిన్ సైకిల్ కూడా ఆ రోజు మంచిగా డ్రా చేయించారు. సిన్ సైకిల్, సైలెన్స్, సాల్వేషన్, సైకిల్ ఆఫ్ ఇజ్రాయెల్. జడ్జెస్ 2:11-23 వర్సెస్ మధ్యలో ఉంది. ఇంకా తర్వాత సైలెన్స్, సిన్, సర్విట్యూడ్, సప్లికేషన్, సాల్వేషన్. మళ్ళా సిన్ సైకిల్ గురించి చెప్తా ఆ జడ్జెస్ అందరి గురించి చెప్పారు సార్ మనకి. అవును రాసుకున్నాం, ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి. 12 పాయింట్స్ ఏదో చెప్పాడు శాంసంగ్. 12 names చెప్పారు కదా ఆ రోజు సార్ మనకి వరుసగా. ఒతినియేల్, ఈహోదన్, షమ్గార్ అని, దెబోరా, గిడియోన్, తోలా, జేయర్, జెఫ్తా, ఇబ్జాన్, ఎలాన్, అబ్దాన్, ఏలి, రూత్, శాంసన్ పేరు కూడా చెప్పారు లాస్ట్ లో. ఆ రోజు డిస్పెన్సేషన్ మీద కూడా ఏదో ఒక పాయింట్ చెప్పారు సార్. వెరీ గుడ్ మేడం, మెమరీ పవర్ ఉంది. గుడ్. తర్వాత మారా అంటే బిట్టర్ అని, నయోమి అంటే ప్లెజెంట్నెస్, స్వీట్నెస్ అని. ఆ కాలంలో పేరుకు ఎంతగానో ఇంపార్టెన్స్ అనేది ఉంటదని చెప్పారు సార్. మళ్ళా తన భర్త ద్వారా 50 kilometers దూరం వెళ్ళింది, తన భర్తను పిల్లల్ని పోగొట్టుకుంది అని చెప్పారు. 10 years తర్వాత తిరిగి బెత్లెహేమ్కి వచ్చినప్పుడు
అప్పుడు అంటది డోంట్ కాల్ మీ నయోమి, కాల్ మీ మారా అని అంటది. చేదు అని. ఆ మాటలు చాలా బాధతో చెప్తుంది ఆ వర్డ్స్. నేను స్టార్టింగ్ లో అదే చెప్పాను, ఎంత కష్టంలో ఉన్నా కానీ మనసులో అనేది సైకలాజికల్ గ్యాంగ్రీన్ అని చెప్పారు సార్ ఆ రోజు. అనేది అవును, బిట్టర్నెస్ అనేది ఒక సైకలాజికల్ గ్యాంగ్రీన్ లాంటిది అని చెప్పారు సార్. వీళ్ళు అనుకూలతను బట్టి ఆ తీర్మానం తీసుకున్నారు కాబట్టి అపాయకరంగా మోయాబులో ఉన్నారు ఇస్రాయేల్ కుటుంబం అనేది చూడొచ్చు. ఎందుకంటే మార్క్స్ ఆఫ్ డిజబీడియన్స్ అనేది ఆ గుర్తులు ఉండిపోయాయి వాళ్ళకి. అదే జెనసిస్ 19:21-38 లో చూస్తే మోయాబీలు లోతు కుమార్తె సంతానం. తర్వాత ఇస్రాయేల్కి ఎప్పుడూ వ్యతిరేకులే వాళ్ళు. రొట్టె నీళ్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు. అదే డ్యూట్రానమీ 23:3 కూడా చూస్తే మనం వాళ్ళు బిలాంనికి బహుమానం ఇచ్చి శపించడానికి పిలిపిస్తారు, కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. కానీ 10వ తరం వారైనా కూడా ఇస్రాయేల్ సమాజంలో చేరకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే దినములన్నిటిలో కూడా ఎప్పుడు నీకు క్షేమకరమైంది ఏదో విచారించకూడదు అని. మళ్ళా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఆ రోజు చెప్పింది వాళ్ళ టైమ్ ఆఫ్ మ్యారేజ్ అప్పుడు బోయాస్ కి 80 years అంట. 80 చెప్పాను కదా. రూత్ వాస్ 40 years అని మీరు చెప్పారు. ఈ బోయస్ వాజ్ 80 years చెప్పాను, నేను చెప్పిన స్టార్టింగ్ చెప్పాను. 80 years అండ్ రూత్ వాస్ 40 years అని సార్ చెప్పారు అప్పుడు. 40 అంటే చాలా ఏజ్ గ్యాప్ ఉంది. తనకి ఇంతకు ముందే మ్యారేజ్ అయిపోయిందో ఏమో మరి. బోయాస్ కి అన్ని ఇయర్స్ ఉండరు కదా. ఉండదు, కానీ ఎక్కడ లేదు మ్యారేజ్ అయినట్టు. కానీ బైబిల్లో లేదు మ్యారేజ్ అయినట్లు, మనం చదవలేదు. కానీ 80 years అంటే చాలా పెద్ద ఆయనే కదా. We should also be silent. రాహాబ్ కొడుకు కదండి, రాహాబ్ కొడుకు కదా. కాదండి, రాహాబు తర్వాత సల్మాన్. చెప్పండి దీవెన గారు. అదే రాహాబు కూడా నుంచే వచ్చింది కదా, మోయాబు నుండి. కాదండి, తను ఎరికో కదా. ఎరుకో అది నేను అన్నది ఎట్లా అంటే, ఇప్పుడు జెంటైల్స్ నుంచి వచ్చిన వాళ్ళల్లో రాహాబు ఒక ఆమె, ఈమె ఒక ఆమె. నెక్స్ట్ తర్వాత రాహాబు తర్వాత రూత్ వచ్చింది. అన్య స్త్రీలు దేవుని వంశావళిలోకి, యూదా వంశావళిలోకి వచ్చిన అన్య స్త్రీలలో రాహాబునందు బోయజును కనెను. రాహాబు కొడుకే బోయజ్. రాహాబ్ కొడుకే సిస్టర్, బైబిల్లో క్లియర్ గానే ఉంది. నేను అవునన్నాను కదా. అదే ఒక్క నిమిషం అన్నా, మీరేమన్నా చెప్తారంటే చెప్పండి. మీరు 11th బైబిల్ స్టడీ తీసుకున్నారు కదా ఈహో చర్చ్ లో, అది నేను యూట్యూబ్ లో విన్నాను. చాలా బాగా చెప్పారు తిమోతి గురించి. సైమన్ గారు టైం అయిపోతుంది కదా. ఉన్నారా? నేను అదే అడిగా ఇంతకుముందు కూడా సైమన్ గారిని మాట్లాడమంటే మళ్ళీ ఏమో ఆయన మైక్రోఫోన్ అది ఆఫ్ ఉంది. ఫస్ట్ లో వచ్చే ఇప్పుడు లేడు, సైమన్ గారు లేనట్టున్నారు. మృత్యుంజయ గారు ఉన్నారు. ఏం లేదు, దీంట్లో అయితే కనిపించడం లేదు ఇప్పుడు అట్ ప్రెసెంట్. అంతకుముందు బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. అప్పుడు అనుకుంటే ఇప్పుడు లేదు. మళ్ళా ఇప్పుడు జాషువా ఉన్నారు, అన్నాని క్లోజ్ చేయమందాం ప్రేయర్ చేసి. టైం అయిపోతుంది కదా. చెప్పండి అంకుల్ మీరే. మృత్యుంజయ గారు ఉన్నారు. మృత్యుంజయ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నారా సార్? లేనట్టున్నారు మేడం. మీరే ప్రేయర్ చేయండి. జయదాస్ గారు, హలో జయదాస్ గారు. ఆయన కూడా లేరు. లేరు. మీరు చేయండి, శాంతిగా మీరే చేయండి. మీరు చేయండి అంకుల్, మీరు పెద్దవాళ్ళు కదా. దీవెనమ్మ గారు కానీ మీరు చేయండి.
స్టార్టింగ్ నేను చేసిన స్టార్టింగ్ నేను చేశాను. అంటే నేను కూడా వాక్యం చెప్పకముందు చేసిన. ఓకే ఇదేం లేదు శాంతి గారు. ఓకే ఎవరు చూస్తా ఎవరో మాట్లాడుతున్నారు కదా ఇందాకటి నుంచి, ఆ సిస్టర్ గారిని చేయమనండి. ఇంకో సిస్టర్ మాట్లాడుతున్నారు కదా, ఎస్టర్ సిస్టర్. ఎస్టర్ గారు. ఓకే అందరూ ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ సాయంకాల సమయం నేను మాకు టీచర్ లేకపోయినప్పటికీ ప్రభా మీరు విన్న వీళ్ళందరూ కూడా ప్రభా మీ వాక్యాన్ని షేర్ చేయడానికి, ప్రభా మేమందరం ఆలోచించగలగడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మీ సార్వభౌమ అధికారం క్రింద ఉన్న మమ్మల్ని ప్రభా నేను మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. నేను ఏ యోగ్యత అర్హత లేని మా పట్ల మీరు కృప చూపించిన దేవుడుగా ఉన్నారు. దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. దీని నుండి ఏ డెరివేషన్స్ తీసుకుని మేము అన్యుల వైపు వెళ్లకుండా ప్రభా మీ చిత్తంలో మేము నిలబడి ఉండగలగడానికి కావాల్సిన కృపనివ్వండి అని వేడుకుంటున్నాం ప్రభా. నైనా తను ఫారెన్ ల్యాండ్ లో తను ఒంటరిగా లేదు, మీరు మిమ్మల్ని ఎన్నుకుంది కనుక మేము కూడా అట్లా ఉండగలగడానికి కావాల్సిన కృపనివ్వండి అని వేడుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నది మా లైఫ్ లో అప్లై చేసుకుని దాని ప్రకారం మేము జీవించగలగడానికి ప్రభానైనా మేము మీ చిత్తంలో ఉండగలగడానికి, ఎలాగైతే తను కృప కలిగిన వాడు ఆయన మీ కృప పొందిన తను ప్రజల్ని గ్రీట్ చేసేటప్పుడు ఏంటి, తర్వాత వాళ్ళు తీరని గ్రీట్ చేసేటప్పుడు ఏంటి, ఎలాంటి మంచి సంబంధాలు ఉన్నాయో మేము మా ఇళ్లలో పనిచేసే వాళ్ళతోటి మంచి సంబంధంలో మేము ఉంటూ వాళ్ళు మీ కొరకు మేము సంపాదించుకునే వాళ్ళంగా ఉండగలగడానికి కావాల్సిన కృపనిచ్చి నడిపించడని వాక్యం మమ్మల్ని కంప్లీట్ గా మార్చేదిగా మీ స్వరూపంలోకి తీసుకొని వచ్చేదిగా ఉండగలగడానికి కావాల్సిన కృపనివ్వండి అని వేడుకుంటూ మా ఎంపికలు సరిగా మేము చేసుకోగలగడానికి కావాల్సిన కృపనివ్వండి. షేర్ చేసిన నీ పిల్లలందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Thank you, madam. All of you for all participated very actively and క్లాస్ ని లైవ్ లో ఉంచారు అందరూ. థ్యాంక్ యూ. మనం అనుకోకుండా 2 hours డెఫినెట్ మాట్లాడగలిగాము. అదే రూత్ గ్రంథం మీద సారాన్ని అంటూ ఇంట్లో క్లాస్ అవుతున్నట్టుంది ఇంకా విలియం కేరీ గారు.